నామములో అడిగి పెట్టుకుని మా తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవము గల సజీవుడైన తండ్రి, యుగ యుగములు బ్రతికి ఉన్న దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయకు అధిపతి అనే నామం వహించిన వాడ, మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన తండ్రి, పరలోకంలో 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల దూతలు మానక రాత్రింబవళ్ళు పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న దేవ, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి కీర్తనలకు పాత్రుడవు, పరలోక తండ్రి, దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతలో నీవు మహనీయుడవు అనే మాటకై కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగించినారు, ఈ యొక్క 5వ మాసాన్ని కృపచేత మాకు అనుగ్రహించినారు, మీకు వందనాలు. గడిచిన 4 మాసాలు మీరు చేసిన మేళ్ళన్నిటికై, ఉపకారాలన్నిటికై మీకు వెళ్ళలేని వందనాలు. ప్రతి విధమైన కీడుల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మీరు మమ్మల్ని కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. అందుకై హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 5వ మాసంలో మొదటి పునరుత్థాన దినమున మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభు, మరి ఏ మాత్రం కూడా మంచితనం లేని నన్ను మీ ప్రజల మధ్యలో మీరు నిలబెట్టుకుంటున్నారు. క్షేమదాయకమైన ప్రయాణం అనుగ్రహించినందుకు వందనాలు. కొంత ఆలస్యమైనప్పటికీ ప్రభు, మరి మీరు సమయాన్ని క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా తీసుకొని వచ్చినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రజల సమయం నేను కూడా వ్యర్థం చేయకుండా సాయం చేయండి. మీ ప్రజల గమనం మీపైన, మీ వాక్యంపై ఉండేలాగా సాయం చేయండి. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కనపడేలాగా సాయం చేయవలసిందిగా కోరుతూ, పాటల ద్వారా మీరు స్తుతి చెందినారని నమ్మి స్తుతిస్తూ, ఇప్పుడు మాట చేత మేము మిమ్మల్ని ఆరాధించబోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. హృదయపూర్వకంగా, ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధన చేసేది మాకు మరి నాయన మీరే నేర్పించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, ఏదో అలవాటుగా, ఆచార రీతిగా కాదు కానీ అనుభవపూర్వకంగా మిమ్మల్ని ఆరాధన చేసేలాగా సాయం చేయండి. ఈ ఆరాధన ద్వారా పరలోకపు ఆరాధన కొరకు మీరు నన్ను మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోరుతున్నాను. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తూ, బంధిస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? బైబిల్ పల్ల వాడదామా? మరి బైబిల్ పల్ల వాడతారా? వచ్చా? పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. సరే, మనం బైబిల్ పల్ల వాడదాము. మీ సొంత బైబిల్, ప్రతి ఒక్కరూ మీ సొంత బైబిల్ కలిగి ఉండాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ముందు తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो इसको रोज बरोज, मार्ग में खतरा कोई न हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనాన్ని మనం అందరము కలిసి గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, అందులో 29వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. ఇశ్రాయేలు
నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేయురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు ఆశీర్వదించుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. సరేనా? పరిశుద్ధ గ్రంథంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. లేవియాకాండం 2వ అధ్యాయం చూడండి, కొన్ని వచనాలు చూడండి. 3వ వచనం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. జాగ్రత్తగా గమనించండి. దయచేసి మీ గమనాన్ని వాక్యం పైన పెట్టండి. ఆరాధనకి చాలా పేర్లు ఉన్నాయి. ఒక రకంగా అంటే ఆరాధనకి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే నైవేద్యము. వినమ్మా, ఆరాధనకి ఉన్న పేర్లలో ఒక పేరేంటి? నైవేద్యము. నైవేద్యము అంటే మళ్ళీ అందులో కూడా లోకస్తుల నైవేద్యం ఉంటుంది, మన నైవేద్యం ఉంటుంది. అలోకస్తుల నైవేద్యం గురించి నాకు తెలియదు. సో లోకస్తుల నైవేద్యం గురించి నేను చెప్పట్లేదు. సో పాత నిబంధన కాలంలో నైవేద్యం గురించి కూడా నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఆరాధనకి ఉన్న పేర్లలో ఇంకొక పేరు అంటే ఆరాధనని ఇంకో రకంగా ఏమని చెప్పొచ్చు అంటే యెహోవాకు నైవేద్యము అని మనము చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ నైవేద్యము అనే పదాన్ని నేను ఆరాధన అని అంటున్నాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరేనా? ఈయన నైవేద్యము 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 అంటున్నాడు, ఆరాధన 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 అంటున్నాడు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. నైవేద్యము అంటే ఆరాధన. 3వ వచనం మళ్ళీ చదవము. 2వ అధ్యాయము 3వ వచనము. లేవియాకాండం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. అర్పించుట అంటే ఆరాధన అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అర్పించుట అంటే ఏంటి? ఆరాధన. మనకు వన్ డేకి ఎన్ని అవర్స్ ఉన్నాయి కదా? 24 అవర్స్ కదా. మనకు వన్ డేకి ఎన్ని అవర్స్? 24 అవర్స్. ఈరోజు మీరంతా ఏం చేసినారంటే ఆ 24 అవర్స్లో ఒక 2 అవర్స్ జీసస్కి అర్పించేసినారు. సరేనా? అంతేనా? అంతేనమ్మా? అర్పించుట అంటే ఆరాధన. అర్థమవుతుందా? చీరల మీద కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందా? ఒకటి నైవేద్యము అంటే ఆరాధన అని అన్నా నేను. దాని తర్వాత ఇప్పుడేమన్నాను? అర్పించుట అంటే ఆరాధన. అందుకే మనం ఆరాధన కన్క్లూజన్లో ఎండింగ్ అప్పుడు ఏమంటాం? ఈయన ఆరాధన యేసు నామమున అర్పిస్తున్నా. అర్పించుట అంటే ఆరాధన అని అర్థము. సరే, ఈ ఆరాధనని దేవుడు ఏం చేసినాడు అంటే అతి పరిశుద్ధమైన కార్యము. అర్థమైందా? 3 మాటలు దయచేసి జాగ్రత్తగా వినండి. ఒకటి నైవేద్యము అంటే ఆరాధన అన్నం. రెండోది అర్పించుట అంటే ఆరాధన. సో ఆరాధన దేవుని దృష్టిలో ఏంటి అని అంటే అతి పరిశుద్ధము. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయము 10వ వచనం. లేవియాకాండం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నైవేద్యము అతి పరిశుద్ధము అంటే ఆరాధన అనేది అతి పరిశుద్ధమైన కార్యము. నేను ఆరాధన చేస్తున్నాను అంటే అతి పరిశుద్ధమైన పని నేను చేస్తున్నాను అని అర్థం. ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. దాని అర్థం ఏంటి? అతి పరిశుద్ధమైన పనిని మనము చేస్తున్నాం. ఆ ఆరాధన యొక్క ప్రాముఖ్యత నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ మనము ఆరాధన చేసేది దేవుని దృష్టికి ఎలా ఉంది అంటే అది అతి పరిశుద్ధమైన పని. దేవుని మందిరానికి వచ్చుట ద్వారా నేను అతి పరిశుద్ధమైన ఆచారాలని అతి పరిశుద్ధమైన అలవాట్లని నేర్చుకుంటున్నాను.
ఆరాధన అనేది అతి పరిశుద్ధమైన కార్యము. 6వ అధ్యాయము 18వ వచనము లేవియాకాండం చూడండి. లేవియాకాండము 6వ అధ్యాయము 18వ వచనం. ఉమ్, 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 ఉమ్. 17 చదువుతాం. 6వ అధ్యాయము 17, 18 వచనాలు. ఇప్పుడు గమనించండి. పాప పరిహారార్థ బలివలిను, అపరాధ పరిహారార్థ బలివలిను, అది అతి పరిశుద్ధము. అది అంటే నైవేద్యము అని అర్థం. పాప పరిహారార్థ బలి అతి పరిశుద్ధము, అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము, దాని తర్వాత నైవేద్యము అనేది అతి పరిశుద్ధము. సో ఇప్పుడు బలి అంటున్నాం, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. బలి అంటే ఆరాధన. అర్థమవుతుందమ్మా? బలి అంటే ఏంటి? ఫస్ట్ ఏం చెప్పినా? నైవేద్యం అంటే ఆరాధన. రెండోది అర్పించుట అంటే ఆరాధన. ఇప్పుడేం చూసినాము? బలి అంటే అక్కడ ఒక బలిపీఠం ఉంది, అది ఆరాధనకి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు బలైపోయినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు ముఖజక అయిపోయినాడు. ఆయన దేహం మొత్తం బలి చేసినాడు, ఆయన దేహాన్ని బలి చేసినాడు. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు బలి అయిపోయినాడు. దాన్ని గుర్తు చేసుకోవడమే ఆరాధన. బాగుంది కదా? 3 మాటలు మనము చూసినాం. నైవేద్యము ఆరాధన, అర్పించుట అంటే ఆరాధన, దాని తర్వాత బలి, బలి అంటే కూడా ఆరాధన. ఇప్పుడు చూడండి 6వ అధ్యాయము 25వ వచనము లేవియాకాండం. అది అతి పరిశుద్ధము. ఈ వచనాలన్నీ రాసుకుంటున్నారా మీరు? అతి పరిశుద్ధము, మామూలు పరిశుద్ధం కాదండి. ఆరాధన అంటే ఏంటి? మోస్ట్ హోలీ థింగ్, అతి పరిశుద్ధము. దానికంటే పరిశుద్ధమైన కార్యం ఇంకొకటి లేనే లేదు అసలు. మోస్ట్ హోలీ థింగ్, ఆరాధన అనేది అతి పరిశుద్ధము. 6:29 లేవియాకాండం. రాజులలో ప్రతి మగవాడు దానిని తినవలెను, అది అతి పరిశుద్ధము. అది అతి పరిశుద్ధము. కాబట్టి అది అంటే నైవేద్యము. ఇక్కడ 6వ అధ్యాయంలో మొత్తం నైవేద్యము నైవేద్యము నైవేద్యానికి సంబంధించిన ఏమి అంటే కట్టడలు అక్కడ ఉంటాయి. సో నైవేద్యము అనేది అతి పరిశుద్ధము. సో నువ్వు నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆరాధన అనేది అతి పరిశుద్ధమైన కార్యము. 7వ అధ్యాయము 1వ వచనం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. చాలు. మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? అర్థం అవ్వాలి. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. బలిని గుర్తు చేసుకొనుట, యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు బలి అయిపోయినాడు అనే దాన్ని నేను గుర్తు చేసుకొనుట, నా కొరకే యేసు ప్రభు రక్తం కార్చినాడు, నా కొరకే యేసు ప్రభు ఏమి అంటే గాయాల పాలు అయిపోయినాడు, నా కొరకే ఆయన ఎన్నో కష్టాలు అనుభవించినాడు, నా శిక్ష ఆయన భరించినాడు, నా యొక్క తీర్పు యేసు ప్రభు మీదకి వెళ్ళిపోయింది. దాన్ని గుర్తు చేసుకోవడమే అతి పరిశుద్ధమైన పని. దట్ ఈస్ నథింగ్ బట్ వర్షిపింగ్ ద లార్డ్. దేవుణ్ణి ఆరాధించుట అనేది అతి పరిశుద్ధమైన కార్యము అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. 7వ అధ్యాయము 6వ వచనం లేవియాకాండం. అది అతి పరిశుద్ధము, పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. సో అతి పరిశుద్ధము అనే మాట మీకు అంటే మీ గమనంలోకి తీసుకురావడానికి ఈ వచనాలన్నీ చెప్పినాం. సో ఆరాధన అంటే అతి పరిశుద్ధమైన కార్యము. నేను చిన్నగున్నప్పటి నుండి ఇదే చర్చ్, మా అమ్మ నాన్న కూడా ఇదే చర్చికి నడిపించినారు మమ్మల్ని. పోతే హెబ్రోన్ చర్చ్కే వెళ్ళాలి, వేరే చర్చికి వెళ్ళొద్దు, నేర్చుకుంటే హెబ్రోన్ చర్చిలోనే వాక్యం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకుంటే హెబ్రోన్ చర్చిలోనే నేర్చుకోవాలి అని
మా అమ్మ నాన్న అయితే వేరే చర్చికి మమ్మల్ని పంపించనే లేదు, వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఎందుకు అంటే ఆరాధన అనేది అతి పరిశుద్ధమైన కార్యము. మా అమ్మ నాన్న ఆరాధన చేసినారు, వాళ్ళు ఏం చేసినారు? అతి పరిశుద్ధమైన పని వాళ్ళు చేసినారు. మా యొక్క అమ్మ నాన్న ఆరాధన మాకు నేర్పించినారు. వాళ్ళు మాకేం నేర్పించినారు? ఆరాధన అంటే అది వెరీ గుడ్. అతి పరిశుద్ధమైన పని మాకు. నువ్వు ఇప్పుడు ఆరాధన చేస్తున్నావంటే ఏం చేస్తున్నావు? అతి పరిశుద్ధమైన పని నువ్వు చేస్తున్నావు. నువ్వు నీ పిల్లలకు ఆరాధన నేర్పిస్తున్నావంటే అతి పరిశుద్ధమైన పని నేను నా పిల్లలకి. ఎంత గొప్ప ధన్యత కదా ఇది. నేను నా పిల్లలకి ఏం నేర్పిస్తున్నాను? పవిత్రమైన ఆచారాలు నేర్పిస్తున్నాను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 96వ కీర్తన 8వ వచనం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 96వ కీర్తన 8వ వచనం. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. ఏం తీసుకొని రావాలనంటే ఆయన ఆవరణంలోనికి. ఆ నైవేద్యం అంటే ఏమన్నా అంతే. జీసస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. మన దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమీ కూడా ఆశించట్లేదు. నీ ధనము ఆశించట్లేదు, నీ డబ్బులు ఆశించట్లేదు, నీ ఆస్తులు ఆశించట్లేదు, నీ బంగారం ఆశించట్లేదు, ఏమీ ఆశించట్లేదు. ఏ యేసుప్రభునైతే నువ్వు హృదయంలో అంగీకరించినావో ఆ యేసుప్రభు నీ కొరకు బలి అయిపోయినాడు. ఆ బలిని ఒక్కసారి తలంచుకొని ప్రభువా నీకు వందనాలు అనే ఒక్క మాట చెప్తే ఆ దేవునికి ఎంత సంతోషమో. అందుకే 96వ కీర్తన 8వ వచనంలో భక్తుడు అంటున్నాడు, నేను దేవుని మందిరానికి ఊరికే రాను, నైవేద్యము తీసుకొని నా ఆరాధనలు తీసుకొని దేవుని మందిరానికి వస్తా. అది అతి పరిశుద్ధమైన కార్యము. నేను దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నా దేవుని ఆరాధన చేస్తా. ఆరాధన చేయకుండా నేను ఉండలేను. ఆరాధన హృదయంతో నేను దేవుని మందిరానికి వస్తాను. ఇప్పుడు చూడండి, 1 సమూయేలు 26వ అధ్యాయము 19వ వచనం. 1 సమూయేలు 26వ అధ్యాయము 19వ వచనం. అందరూ తీయండి. ఆగనా? అందరూ తీయండి. చాలా మంచి మాట ఉంటుంది అక్కడ. అందరూ తీసినారా? అందరు కలిసి చదవండి. రాజా చాలు. సందర్భం మనందరికీ బాగా తెలుసు. దావీదుని చంపడానికి పిల్లనిచ్చిన మామ తరుముతూ ఉన్నాడు. ఎవరైనా చేస్తారా అట్లా? లోకంలో ఎక్కడా జరగని పనులన్నీ వాక్యంలోనే జరిగాయి. నా పిల్లని నీకు ఇస్తే నువ్వే నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటావు, ఇస్తే నా కూతుర్ని నీకే ఇస్తా, నీ దగ్గర నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది, నా కూతురు సంతోషం తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు అని వెతుకుతారు. అలాంటి వ్యక్తి మరి కూతుర్ని ఇస్తారు. అలాంటిది ఇక్కడ ఒక మామ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే, నా కూతురు విధవరాలైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం బతకడానికి వీల్లేదు. సో అలాంటి సందర్భంలో అలా తరుముతున్నప్పుడు దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలుసు చెప్పండి. ఆయనను చంపుదామని చూస్తే ఆయననే ఈయనకు దొరికాడు. అరే జీవం గల దేవునితో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూసారా? గట్లుంటుంది. సరే, మళ్ళీ కదా దొరికిన తర్వాత అప్పుడు దావీదు గట్టిగా కేక వేసి అబ్నేర్ అనే వ్యక్తితోని మాట్లాడుతూ ఉంటే, ఆ అబ్నేర్ అనే వ్యక్తితో మాట్లాడుతుంటే స్వరము విన్నాడు. సౌలు స్వరము విన్న తర్వాత సౌలు మళ్ళీ మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత అప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. చదవండి మళ్ళీ ఎవరైనా ఒకరు. ఒక నిమిషం. సొంత మామని ఏమని పిలుస్తున్నాడు? రాజా. ఎంత మంచి లక్షణం అండి. సొంత మామని ఏమని పిలుస్తున్నాడు? రాజా. దాని తర్వాత రాజుని ఏమని పిలుస్తున్నాడు? శత్రువుని ఏమని పిలుస్తున్నాడు? రాజా అంటున్నాడు. అండ్ నా ఏలినవాడా, నువ్వు నా ఏలినవాడివి, నేను నీకు దాసుని, ఎప్పటికైనా సరే నేను నీకు దాసున్నే.
రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము ఆ, నా మీద పడవలనని ఆ. యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల అక్కడ ఆగండి. సౌలు రక్షణ పొందినాడా? క్వశ్చన్ మార్గా. సౌలు రక్షణ పొందినాడు. నూతన మనసు సౌలు మీదకి వచ్చింది. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపలికి వచ్చినాడు. దేవుని ఆత్మచేత నడిపింపబడ్డాడు. సౌలుకి నూతన మనసు వచ్చింది. సో సౌలు రక్షణ పొందినాడు. రక్షణ పొందిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తం కనుక్కుంటున్నాడు. దావీదు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నన్ను చంపవలెనని ఒకవేళ యెహోవా నీకు సెలవిచ్చినాడేమో, నువ్వు దేవుని దగ్గర దేవుని చిత్తం కనుక్కున్నావేమో, ఇది నా చిత్తమే, నువ్వు దావీదును చంపు, దావీదును చంపడం నా చిత్తమే అని గనుక నువ్వు దేవుని చిత్తాన్ని కనుక్కుంటే ఆ దేవుని కోపాన్ని ఎట్లా శాంతి పరుస్తా అంటే నైవేద్యము చేసి ఆయనని శాంతి పరచవచ్చు. ఇప్పుడు నైవేద్యం అనేది ఏం చేస్తుంది? దేవుని కోపాన్ని. ఇవి మీకు అర్థం కావాలి. ఇక్కడ వరకు మీకు అర్థమైతే నేను ముందుకు చెప్తాను. ఇక్కడ వరకు మీకు అర్థం కాలేదనుకోండి, నేను పోయి కూర్చుంటా. అర్థమైందా? మళ్ళీ మర్చిపోతారా, గుర్తుంటాయా? నైవేద్యం అంటే ఆరాధన అనేది ఏం చేస్తుంది అంటే ఆ దేవుని కోపాన్ని, ఆ దేవుని ఉగ్రతని ఆపేస్తుంది. అక్కడనే మన మీదికి ఆ ఉగ్రత అనేది రాదు. సో కాబట్టి నాకు 2 బాబులు ఉన్నారు. లేవియా కాండంలో కొన్ని వచనాలు మనం చదివినాం కదా. లేవి అనే పేరుకి అర్థము క్లీవ్, హత్తుకొనుట అని అర్థం. ఆ లేవియా కాండం అనేది 2 విషయాలు మనకు నేర్పిస్తుంది. అంటే చాలా విషయాలు ఉన్నాయి, అందులో 2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. వినమ్మా, వినండి, జాగ్రత్తగా వినండి. 1, నేను పరిశుద్ధంగా ఎలా జీవించాలి అనేది లేవియా కాండం మనకు నేర్పిస్తుందండి. గుర్తుపెట్టుకోండి. లేవియా కాండం అనేది మనకేం నేర్పిస్తుంది అంటే నేను పరిశుద్ధంగా ఎలా జీవించాలి, ఈ లోకంలో నేను పరిశుద్ధంగా ఎలా జీవించాలి అంటే అది ఆరాధనతో స్టార్ట్ అవుతుంది. ఈ మాట అర్థమైందా? మీకు అర్థం కావాలి. పరిశుద్ధంగా జీవించుట అనేది ఎక్కడ ఆరంభమవుతుంది? ఆరాధనతోనే ఆరంభమవుతుంది. ఎందుకంటే ఆరాధన అనేది అతి పరిశుద్ధమైన పని. 2వది, లేవియా కాండం మనకి ఏం నేర్పిస్తుంది అంటే దేవుణ్ణి హత్తుకొని జీవించుట ఎలా. దేవుణ్ణి ఏం చేయాలా? దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. యేసు ప్రభువును నమ్ముకున్న నువ్వు నేను, ఆరాధన చేస్తున్న నువ్వు నేను, బలలో పాల్పొందుతున్న నువ్వు నేను, మందిరంలో పనిచేస్తున్న నువ్వు నేను, దాని తర్వాత ఆయా పరిచర్యలలో పాలు పొందుతున్న నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవించాలా. నేటి దినాలలో విశ్వాసులు యేసు ప్రభువును హత్తుకుంటూ పక్కన పడేసి వాళ్ళు దేన్నో హత్తుకుంటున్నారు. కొద్దిమంది ఏమో బంగారాన్ని హత్తుకుంటున్నారంట, కొద్దిమంది ఏమో ఆస్తులని హత్తుకుంటున్నారంట, కొద్దిమంది ఏమో వాళ్ళ జీతాలని, బ్యాంక్ బ్యాలెన్స్లని హత్తుకుంటున్నారు. అవే కావాలి మాకు, అవి ఉంటేనే పరిచయం అవుతుంది ఇక్కడ, లేకపోతే కాదు. ఆ వాటిని హత్తుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్స్ వెరీ డేంజర్. మనము దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. సో దేవుణ్ణి హత్తుకొని జీవించుట అనేది ఎక్కడ ఆరంభం అవుతుంది అంటే మళ్ళీ ఆరాధన దగ్గరనే ఆరంభమవుతుంది. ఈ మాటలు మీకు అర్థం కావాలి. ఈ మాటలు మీకు అర్థమైతే నేను ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఓకే. సో ఫస్ట్ చూసినాము నైవేద్యము అనేది అతి పరిశుద్ధము. దాని తర్వాత అర్పించుట అంటే ఆరాధన. దాని తర్వాత బలి అంటే ఆరాధన. ఇప్పుడు చూసినాము దేవుణ్ణి హత్తుకొని జీవించుట అనేది ఎక్కడ ఆరంభమవుతుంది అంటే ఆరాధన దగ్గర ఆరంభమవుతుంది. దాని తర్వాత ఒక విశ్వాసి పవిత్రంగా జీవించాలి అంటే ఆ యొక్క పవిత్రంగా జీవించుట అనేది ఎక్కడ ఆరంభమవుతుంది అంటే ఆరాధన దగ్గర ఆరంభమవుతుంది. దాని తర్వాత నైవేద్యము అంటే ఆరాధన అనేది దేవుని కోపాన్ని అణచివేసేస్తుంది. దేవుని ఉగ్రత, దేవుని కోపము మన పైకి రానివ్వదు. ఇది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత. సరే, ఆరాధన కొరకు ఒక వచనం చదువుతున్నాం కదా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అనే మాట మనము చూసినాం. అంటే ఒక రక్షింపబడ్డ విశ్వాసితో సరి సమానంగా పోల్చబడ్డ వ్యక్తి ఇంకొకరు లేనే లేరు అసలు. ఇది కూడా మీకు అర్థం కావాలి. అర్థమవుతుందా అమ్మ?
వింటున్నారా? వినట్లేదా? ఇష్టం ఉందా? ఇష్టం లేదా? నేను మంచిగా చెప్తున్నానా? మీకు అర్థం అవుతుందా? ఎక్కడ చెప్పినాను? రక్షింపబడ్డ విశ్వాసి యొక్క ఘనత, లేకపోతే ఆ విశ్వాసిని దేవుడు ఏ విధంగా చూస్తాడు అంటే, దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఎవరు అంటే, ఆ వ్యక్తితో సరి సమానంగా పోల్చబడ్డ వ్యక్తులు ఇంకే వేరే వాళ్ళు ఎవరు కూడా అంత గొప్ప ధన్యత ఉందండి రక్షణకి. రక్షణ అంటే అది చులకన కాదు. సో కాబట్టి రక్షణ అనే మాట మనకు అర్థం అవ్వడానికి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. యెషయా 62:1 చదవండి. ఈ ఒక్క మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. యెషయా 62వ అధ్యాయము 1వ వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. చాలు. సో రక్షణ అనే పదం 62:1 యెషయా 62వ అధ్యాయము 1వ వచనం మనం చదివినాం. అక్కడ రక్షణ అనే పదాన్ని దీపంతో పోల్చినారు. రక్షణ అనే పదాన్ని దేంతో పోల్చినారు? దీపము, క్యాండిల్. లేకపోతే మన సెల్ ఫోన్కి టార్చ్ లైట్ ఉంటుంది కదా, రక్షణ అంటే టార్చ్ లైట్ అని అర్థం. సో ఇప్పుడు టార్చ్ లైట్ లేకపోతే క్యాండిల్, దీపము. ఆ దీపం యొక్క పని, దీపం యొక్క పనితత్వము, దీపం యొక్క ప్రాముఖ్యత నీకు నాకు అర్థమైతే రక్షణ అంటే ఏందో మనకు అర్థమైనట్టే. ఇంకా మళ్ళీ రక్షణ గురించి మళ్ళీ వేరే వ్యక్తి మనకు బోధించాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఇప్పుడు దీపం ఏం, రాత్రిపూట కరెంటు పోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం కదా, ఆ దీపం ఏం చేస్తుంది? వెలుగిస్తుంది. వెలిగింపబడుట. రక్షణ అంటే ఆత్మీయంగా వెలిగింపబడుట. నా యొక్క ఆత్మ అనేవాడు, నా లోపల ఆత్మ అనేవాడు ఉన్నాడు. ఆ ఆత్మకు కూడా ఒక భవిష్యత్తు ఉంది, ఆ ఆత్మకు కూడా ఒక లైఫ్ ఉంది, ఆ ఆత్మకు కూడా ఆహారం అవసరం, ఆ ఆత్మకి కూడా ఒక గమ్యం, గమ్యం అనేది ఉన్నది అనే సంగతి, అనే గమనంలోకి, అనే వెలిగింపులోకి నువ్వు నేను రావడం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారంటే మన ఆత్మీయ జీవితానికి ఒక వెలిగింపు అనేది తీసుకొని వచ్చినారు. మన ఆత్మలన్నీ కూడా ఎంతో భయంకరమైన ప్రమాదంలో ఉన్నాయి. కొన్ని వచనాలు చదువుతారా? నరకానికి ఉన్న పేర్లలో 5 పేర్లు ఒక చోట ఉన్నాయి చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి వినండి, దయచేసి గమనించండి. మన ఆత్మలు ఎటువంటి స్థలానికి వెళ్తున్నాయి అనే సంగతి అక్కడ రాయబడ్డది. నరకానికి ఉన్న పేర్లలో 5 పేర్లు అక్కడ ఉన్నాయి. దయచేసి ఈ 5 పేర్లని మీరు జాగ్రత్తగా వినవలసిందిగా యేసు నామమున మీకు మనవి చేస్తున్నాం. ఇటువంటి భయంకరమైన స్థలానికి నువ్వు నేను పరుగులు తీస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన ఆత్మని వెలిగించినాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు. నరకానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే తిరిగి వెలుపలికి రాజాలని దేశము. నరకం అనే దేశం ఎటువంటి దేశం అంటే ఒక్కసారి నువ్వు గనక ఆ దేశంలోకి వెళ్ళిపోతే ఆ దేశంలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. తిరిగి వెలుపలికి రాజాలని దేశము. దాని తర్వాత అంధకారము, మరణాంధకారం గల దేశము. అంధకారముతో కూడి ఉన్న దేశం, మరణానికి తీసుకొని వెళ్తుంది ఆ యొక్క అంధకారం. యేసు ప్రభు నమ్ముకోకన్నా ముందు నేను అంధకారంలోనే ఉన్నాను, పూర్తిగా అంధకారంలోనే జీవించినాను. అంధకారము, మరణాంధకారం గల దేశమునకు. దాని తర్వాత కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు. కటిక చీకటి, గాఢాంధకారం. అంధకారం అంటే ఏంటి? మరణాంధకారం అంటే ఏంటి? కటిక చీకటి అంటే ఏంటి? గాఢాంధకారం అంటే ఏంటి? ఏం పదాలండి అవి?
అంధకారం, మరణాంధకారం, కటిక చీకటి, గాఢాంధకారం, ఇటువంటి భయంకరమైన ప్రాంతం నుండి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించినాడు. భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. భ్రమ, నరకం అనే స్థలం ఎలాంటి స్థలం? భ్రమ పుట్టించే స్థలము. యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు నేనేం చేసినానంటే ఊళ్ళో ఉన్న దేవుళ్ళందరికీ మొక్కినాను. గుళ్ళు తిరిగినాం, గోపురాలు తిరిగినాం, మెట్లెక్కినాం, కొండల పైకి మోకాళ్ళ మీద నడుచుకుంటూ పోయినాం. మనం పెట్టుకున్నాం, ఇతరులకు పెట్టినాం. తర్వాత నేను తెలుసుకున్న సంగతి ఏంటంటే నేను ఏ దేవుడిని అయితే మొక్కినానో ఆ దేవుడు కూడా అక్కడనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. భ్రమ భ్రమ. అరే నువ్వే కాపాడుతావేమో అనుకున్నావు, నీకే మొక్కినావు, నీకే అన్నీ చేసినావు, నాకున్నదంతా నీకే చేసినావు, మా ఊళ్ళో అన్నీ నీకులే ఉన్నాయి, ఎక్కడ చూసినా నీకులే ఉన్నాయి, నువ్వే కాపాడుతావు, నువ్వే రక్షిస్తావు, నువ్వే అసలైన దేవుడు అనుకున్నావు, నువ్వు కూడా ఉన్నావు. భ్రమ. నువ్వు మొక్కినోడు కూడా గానే ఉంటాడు. భ్రమ. భ్రమ పుట్టించే దేశం. అర్థం కాదు నీకు. అయ్యో 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 గుండెల బొద్దలు పెట్టుకొని ఏడుకోడు తప్ప ఇంకేముండదు. భ్రమ అంటే మనం మొక్కినోళ్ళు కూడా గానే. అయ్యో నువ్వే దేవుని అనుకొని అంతా నీకే పెట్టినాము, అంతా నీకే చేసినాము, నువ్వు కూడా ఈయనే ఉన్నావు, నువ్వు దేవునివి కాదు. మరి నిన్ను ఇక్కడికి పంపించిన వ్యక్తి ఎవరు? అసలైన దేవుడు ఎవరు? ఈ భ్రమ పుట్టించే దేశం నుండి నన్ను కాపాడే వ్యక్తి ఎవరు? అదిగో అక్కడ ఉన్నాడు చూడు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వధింపబడ్డ దేవుని గొర్రె పిల్లని చూడు, అక్కడ ఉన్నాడు. ఆయన అసలైన దేవుడు. ఆయన ఈ స్థలం నుండి నిన్ను నన్ను కాపాడేవాడు. అప్పుడు ఇంకా గుండెలు మొత్తుకుంటారు. అప్పుడు అరే 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 వచ్చినారు, మా ఇంటికి వచ్చినారు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు. మా ఇంటి ముంగల్నే స్టాండ్ వేసినారు, మా ఇంటి ముంగల్నే పాటలు పాడినారు, మా ఇంటి ముంగల్నే కరపత్రాలు పంచినారు, మా ఇంటి ముంగల్నే బైబిల్ పంచినారు, ఏవేవో కొన్ని మాటలు చెప్పినారు, వెళ్ళిపోయినారు. మేమేమో నమ్మలేదు, చించి పాడేసినాం. అయ్యో 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 ఇంత భయంకరమైన స్థలం ఉంటుందని తెలిసి ఉంటే మేము అసలు ఇక్కడికి యేసుప్రభుని ఎప్పుడో నమ్ముకునే వాళ్ళం కదా. భ్రమ. భ్రమ పుట్టించు దేశం, మరణాంధకార దేశం. దాని తర్వాత రాయబడ్డది వెలుగే చీకటి కాగల దేశం, వెలుగు లేని దేశం. వెలుగు అనేది అసలు లేనే లేదు, అంతా చీకటే. అసలు అక్కడ కూడా ఒక భ్రమ ఉన్నది. రాత్రిపూట కరెంటు పోతే నేను ఏం చేసినాను? క్యాండిల్ వెలిగించినాను కదా. క్యాండిల్ వెలిగిస్తే నాకు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. నరకంలో ఏముంటుందో తెలుసా మీకు? మంటనే ఉంటుంది, అగ్నే ఉంటుంది, కానీ వెలుగు లేదు. ఇదేంటి? మళ్ళీ భ్రమ. మీకు అర్థమవుతుంది కదా వాక్యం? అరే ఈ లోకంలో మేము ఉన్నప్పుడు కరెంటు పోతే చిన్న క్యాండిల్ ముట్టించినాం, అంతా వెలుగు అయ్యింది. ఇక్కడేంటి అన్ని మంటలే ఉన్నాయి కానీ అసలు వెలుగు లేదు. అంతా ఉడుతూనే ఉన్నారు, అంతా గుడ్డలు బదులు కొట్టుకొని మొత్తుకుంటూనే ఉన్నారు, అంతా వెంట్రుకలు పీక్కుంటున్నారు, అయ్యో అయ్యో లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఎవరు గుర్తు తెలియట్లేదు, ఒకటి అరుపునే వినబడుతుంది. వెలుగు లేదు, ఏం లేదు. వెలుగే చీకటి కాగల ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మహానుభావుడు ఒక మాట చెప్పినాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే నరకంలో ఉండేది ఈ మట్టి శరీరం కాదు. నా ఆత్మ అనే పురుగు నరకంలోకి వెళ్తాడు, జాగ్రత్త. ఆ ఆత్మను కాపాడడానికి వచ్చిన రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను ఇటువంటి భయంకరమైన స్థలం నుండి కాపాడడానికి, రక్షించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని ధర్మశాస్త్రంలో రాయబడ్డది. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చిందించినాడు. ఆయన రక్తం వలన మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కడిగి శుద్ధి చేసినాడు. ఒకటి, దీపము అనేది వెలిగిస్తుంది అని మనము చూసినాం. దీపం చేసే రెండో పని ఏంటి అని అంటే అంధకారాన్ని దూరం చేస్తుంది కదా. యాబ్సెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ నథింగ్ బట్ లైట్. దీపం ఏం చేస్తుందమ్మా? అంధకారాన్ని దూరం చేస్తుంది. యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు నా బతుకంతా అంధకారం. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే చర్చ్. మా అమ్మ నాయన ఈ చర్చికే తీసుకొని వచ్చినారు. మా ఇంట్లో గోడలకు వాక్యాలు రాసి ఉంటాయి, ఇట్లనే అన్ని మోటో కార్డ్స్ ఉంటాయి, అన్ని వాక్యాల ఫ్రేమ్స్ ఉంటాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి.
సెల్ఫ్లలో దేవుని వాక్యం ఉంటుంది. దాని తర్వాత పాటల పుస్తకాలు ఉంటాయి, భక్త సింగ్ తాత రాసిన పుస్తకాలు ఉంటాయి, అన్ని ఆత్మ సంబంధమైన పుస్తకాలే ఉంటాయి. చిన్నగా ఉన్నప్పటి నుండి ఈ చర్చికి వచ్చి నేను ఒకే ఒకటి గమనించినాను, మా చర్చికి వాక్యం చెప్పడానికి వచ్చిన ఏ సేవకుడు అయినా సరే రక్షణ, మారుమనసు, నూతన జన్మ, పాపక్షమాపణ, పశ్చాత్తాపం. రక్షణ, మారుమనసు, నూతన జన్మ, పాపక్షమాపణ, పశ్చాత్తాపం. రక్షణ, మారుమనసు, నూతన జన్మ, పాపక్షమాపణ, పశ్చాత్తాపం. ఈ 5 మాటలు తప్ప ఇంకేం చెప్పలేము. నాకైతే విసుగొచ్చింది. ఈ బైబిల్ని తీసి పడేసిన అక్కడ. అంటే ఈ బైబిల్లో రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నూతన జన్మ, పశ్చాత్తాపం తప్ప ఇంకేం లేదా? విసుగొచ్చేసింది నాకు. దగ్గర 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు చిన్నగా ఉన్నప్పటి నుండి రక్షణ, మారు మనసు, నూతన జన్మ, పాపక్షమాపణ, పశ్చాత్తాపం ఎక్కడ పోయినా అదే. మా ఇంట్లో ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్. మా నాయన సండే స్కూల్ టీచరు. ఆయన అందరినీ పిలిచి ఏం చేసినాడంటే ఫ్యామిలీ ప్రేయర్లో వాక్యం చెప్పినాడు. ఆ వాక్యం చెప్పేటప్పుడు కూడా రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం, నూతన జన్మ, ఈ 5 పదాలు తప్ప ఏం చెప్పలేదు. ఆ వాక్యాన్ని తీసి పక్కకు పడేసినాడు. నాకు వాక్యము వద్దు, మందిరము వద్దు, పాటలు వద్దు, ఏమొద్దు. దేవుని వాక్యంలో ఈ 5 పదాలు తప్ప వేరేవి లేవు అని అంటే నాకు అసలు వద్దే వద్దు. ఆ పదాలు నాకు అర్థమైతలేవు అసలు. రక్షణ ఏంది, మార్మనసు ఏంది, పాపక్షమాపణ ఏంది, పశ్చాత్తాపం ఏంది, నూతన జన్మ ఏంది, ఆ చెప్పేటం తోస్తలేదా, లేకపోతే నాకు అర్థమవుతుంది. పడేసిన వాక్యాన్ని పక్కకు. 2 సంవత్సరాలు మందిరానికి పోలేదండి నేను. గుర్తుపెట్టుకోండి, మా నాయన సండే స్కూల్ టీచర్. 33 సంవత్సరాల నుండి ఆయన సండే స్కూల్ టీచర్గా దేవుని సేవలో ఉన్నాడు. జూనియర్ పిల్లలకి సండే స్కూల్లో వాక్యం చెప్తాడు మా డాడీ. సండే స్కూల్ టీచర్ కొడుకుని నేను. నేను డిగ్రీ చదివేటప్పుడు మా కాలేజ్ పక్కనే ఒక హోటల్ ఉంటుండే. ఆ హోటల్లో ఈ లైన్లో మొత్తం లెక్చరర్స్ అంతా వాళ్ళు టీలు, కాఫీలు, బిస్కెట్లు తింటూ ఉంటే మేము ఈ లైన్లో కూర్చొని వాళ్ళ ముందరనే స్మోకింగ్, డ్రింకింగ్, పాను, పరాకు, గుడ్కాలు చేసినాం. లెక్చరర్స్ అంటే కూడా భయం లేదు, దేవుడు అంటే కూడా భయం లేదు. మా నాన్నతోనే కొట్లాడినాను నేను. మా నాన్నతోనే కొట్లాడినాను. నన్ను మందిరానికి రండి అని చెప్పకండి, నేను మందిరానికి రాను. ఆ మందిరానికి వస్తే నాకేం అర్థం అవ్వట్లేదు, ఆ మందిరంలో ఏం చెప్తున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు, నేను మందిరానికి రాను. నాకు మందిరం వద్దు, నాకు యేసు ప్రభు వద్దు, మందిరం వద్దు, వాక్యం వద్దు, ఏమొద్దు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చర్చికి వెళ్ళిపోతుండే. నాకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక చెల్లెలు ఉన్నది. మొత్తం 4 మేము, 4 అన్నదమ్ములము, ఒక చెల్లెలు. దాని తర్వాత మా అమ్మ, నాన్న. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చర్చికి వెళ్ళేటోళ్ళు. నేను మాత్రం చర్చికి పోలేదు. ఇంట్లోనే కూర్చున్నాను. కూర్చొని మా ఫ్రెండ్స్ని పిలిపించుకున్నాను. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా బీర్ బాటిల్స్ తీసుకొని వచ్చినారు. బీర్ బాటిల్స్ తీసుకొని మా ఇంటికి వచ్చినారు. అట్లా మధ్యలో కూర్చున్నాము. ఆ బీర్ బాటిల్స్ని ఇట్లా రౌండ్గా పెట్టుకున్నాము. వాటి చుట్టూ మేము కూర్చున్నాము. కూర్చొని ఆ బీర్ బాటిల్కు మొక్కి తాగినాము. అర్థమవుతుందా అమ్మ? చేతుల మీద కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందా నేను ఎవరిని? అది వెరీ గుడ్. ఆ మాట కావాలి నాకు. సండే స్కూల్ టీచర్ కొడుకుని. తెలుసా తెలీదా? పాటలు తెలుసా తెలీదా? ఏంటిది? ఇంట్లో వాక్యాలు లేవా? తాగినప్పుడు ఆ వాక్యాలన్నా కనబడాలి కదా. భయం ఉందా కొంచెమన్నా? అంధకారం అంటే అట్లా ఉంటుంది. నీకు అంధకారం అంటే ఏందో అర్థం కావడానికి నేను చెప్తున్నాను. సో ఎంత సండే స్కూల్ టీచర్ కొడుకైనా, ఎంత సేవకుల పిల్లలైనా, ఎవరైనా సరే అంధకారంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు యాక్చువల్లీ అంధకారంలోనే ఉంటారు, వాళ్ళకి తెలియదు అంతే. ఆల్మోస్ట్ నా బతుకు సర్వనాశనం అయిపోయే టైం వచ్చింది. 2 సంవత్సరాలు నేను అసలు మందిరానికే వెళ్ళలేదు. కనీసం క్రిస్మస్కు కూడా వెళ్ళలేదు, న్యూ ఇయర్కి కూడా వెళ్ళలేదు, వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళలేదు, గుడ్ ఫ్రైడేకి వెళ్ళలేదు, ఈస్టర్కి వెళ్ళలేదు. 2 సంవత్సరాలు నేను అసలు వాగ్దానమే తీసుకోలేదు. మా నాయనతోనే కొట్లాడిన నేను మందిరానికి రాను. మందిరానికి రండి అని అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే వెళ్తున్నాను. తండ్రి అని కూడా చూడమని నేను మా నాయన కొట్టలేదులే, కానీ జస్ట్ అట్లా బెదిరించినాం అంతే.
ఇంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్న నా పట్ల దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు, అది దేవుని సంకల్పాన్ని ఎవరు కూడా మార్చలేరు. అటువంటిది దేవుడు ఏం చేసినాడంటే మా ఊర్లోనే, మా ప్రాంతంలోనే 3 రోజుల ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేసినాడు. ఆ 3 రోజుల ప్రత్యేక కూడికలకి 2 రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోయినారు, నేను మాత్రం పోలేదు. నా జల్సా నాకే ఉన్నది, నా ఎంజాయ్మెంట్ నాకే ఉన్నది. మందిరానికి పోతే టైం వేస్ట్ ఎందుకు అనవసరంగా, ఆ బయట పోతే కనీసం కొంచెం నవ్వుకోవచ్చు, లేకపోతే ఏదో కొంచెమన్నా ఎంతో కొంత తృప్తి అన్నా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. ఆ మందిరానికి వస్తే ఏముంది, ఏమే లేదా. 2 రోజుల ప్రత్యేక కూడికలు అయిపోయినాయి. ఆ 2 రోజుల ప్రత్యేక కూడికలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళినారండి, నేను ఒక్కరిని వెళ్ళలేదు. ఆ ప్రత్యేక కూడికలలో ఏ పాటలు వినడమ్మా, మీరు వినట్లేదు. ఆ ప్రత్యేక కూడికలలో ఏ పాటలైతే వాళ్ళు విని నేర్చుకున్నారో, మా ఇంట్లో ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుందని చెప్పినా కదా. సో ఈవినింగ్ టైం అంటే సాయంత్రం పూట పడుకునే ముందు ఫ్యామిలీ ప్రేయర్లో మా నాన్న అవే పాటలు పాడినాడు. అక్కడ ఏ వాక్యం అయితే చెప్పినారో అదే వాక్యం ఫ్యామిలీ ప్రేయర్లో చెప్తున్నాడు. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా పాటలు పాడుతున్నారు. ఆడ మందిరంలో వాళ్ళు ఎట్లా పాడినారు, ఈడో వాళ్ళు కూడా అడ్డనే పాట పాడినారు. అరే ఎంతో సంతోషంగా ఉంది దేవుని మందిరంలో, మేము ఎంత మంచిగా వాక్యం నేర్చుకుంటున్నాం, ఎంత మంచిగా పాటలు నేర్చుకుంటున్నాం. నువ్వు ఎందుకు రావట్లేదు మందిరానికి? నువ్వు రావాలి, నువ్వు రా మందిరానికి. అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే ఆ సంగీతానికే మాకు హృదయం నిండిపోతూ ఉన్నది. ఎంత మంచిగా వాక్యం చెప్తున్నారు, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. నువ్వు ఎందుకు రావట్లేదురా మందిరానికి? ఆ 2 రోజుల ప్రత్యేక కూడికలకు వాళ్ళు వెళ్ళినారు, అదే పాటలు పాడినారు, అదే వాక్యం చెప్పినారు. అయినా సరే నేను అసలు పట్టించుకోలేదండి. లాస్ట్ డే అంటే ఇంక రేపు ఒక్కరోజు అయితే ఆ ప్రత్యేక కూడికలు అయిపోతాయండి. రాత్రిపూట మా నాయన నా దగ్గరికి వచ్చినాడు. రేపు ఒక్కరోజు అయితే ప్రత్యేక కూడికలు అయిపోతాయి. మళ్ళీ మన ప్రాంతంలో ప్రత్యేక కూడికలు జరగాయో తెలియదు. నేను నిన్ను బ్రతిమలాడుతున్నా, దయచేసి రేపు ఒక్కరోజు వచ్చి 1 గంట సేపు కూర్చొని పో, అంతే, ఓన్లీ 1 అవర్. అయినా సరే నేను వినలేదు, నేను పట్టించుకునే లేదు. సరేలే అని చెప్పినాం కానీ ఆయన వెళ్ళి పడుకున్నాడు, నేను పడుకున్నాను. పొద్దున లేచేసరికి మా నాన్నకి ఏమైందో తెలియదు కానీ నా చెయ్యి పట్టుకొని గుంజుకొని పోయి మందిరంలో కూర్చోబెట్టాడు. మా నాన్న ఏం చేసినాడమ్మా, చెయ్యి పట్టుకొని లాక్కొని ఆటోలో కూర్చోబెట్టి నన్ను ఆ మందిరంలో కూర్చోబెట్టాడు. లోపల చూస్తేనేమో అందరూ జనం ఉన్నారు, మా నాన్ననేమో కట్టెపట్టుకొని గేట్ దగ్గరనే కూర్చున్నాడు. అర్థమైందా? అరే ఈయనేంది ఇచ్చినాడు నన్ను, ఇది నేను ఉండాల్సిన స్థలం కానే కాదు కదా, ఇది నేను ఉండాల్సిన స్థలము కానే కాదు. ఇప్పుడైతే తప్పించుకోవాలి ఇక్కడ నుండి. ఆడ పాట స్టార్ట్ అయ్యింది, నేనేం ఆలోచిస్తున్నా, ఆడ వాక్యం స్టార్ట్ అయింది, నేనేం ఆలోచిస్తున్నా. ఇప్పుడు పాట లోపలికి పోయిందా, వాక్యం లోపలికి వెళ్ళిందా? 10 మంది చర్చలో ఇలాగే ఉంటారు, వాళ్ళు మందిరానికి వస్తారు కానీ ఏమీ వినరు, అంతా ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు, ఊరన్నీ ఆలోచిస్తాడు. దేశంలో ఎవరికి లేని సమస్యలన్నీ నాకు ఒక్కదానికే ఉన్నాయని వాడి గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఆ వాక్యము లోపలికి పోదు, పాటలు లోపలికి పోదు. యెషయా 44, 21, 22 చదవండి. యెషయా 44వ అధ్యాయము 21, 22 వచనాలు. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. నేను నిన్ను మర్చిపోవట్లేదు, నిన్ను మర్చిపోవడం నా వల్ల అవ్వట్లేదు. నువ్వు నా జ్ఞాపకాలలో ఉన్నావు, నా జ్ఞాపకాలలో నుండి
తీసేయడం నా వల్ల అవ్వట్లేదు. నేను నిత్యము నీ గురించి ఆలోచిస్తున్నా. ఆ రోజు జరిగిన సంగతి ఏంటంటే, ఒక స్పీకర్ పక్కన కూర్చున్నాను నేను. ఆ స్పీకర్లో నుండి సడన్గా ఒక వాయిస్ వచ్చేసింది, నేను నిన్ను మర్చిపోజాలను. అప్పుడు వాక్యం వినాలనిపించింది నాకు. అరే ఏంది ఈ ప్రేమ, ఇంత అద్భుతమైన ప్రేమనా? దౌర్భాగ్యుని, లుచ్చగాన్ని, లంగగాన్ని నేను ఇంకా కొద్ది రోజులు ఉంటే మా నాయననే కొట్టేవాడిని. నేను ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా మా నాయనను కొట్టేస్తా. వాట్ ఐ లవ్ దిస్ ఈజ్. ఏ రోజైతే నేను మందిరాన్ని మానేసినానో ఆ రోజు నుండి ఈ దేవుడు నా గురించే ఆలోచిస్తున్నాడంట. ఏ రోజైతే నేను యెహోవా స్వరం వినడం మర్చిపోయినానో ఆ రోజు నుండి ఈ దేవుడు నా గురించే పట్టింపు కలిగి ఉన్నాడంట. నన్ను మర్చిపోవట్లేదంట. ఆయన జ్ఞాపకాలలో నుండి తీసేయడం ఆయన వల్ల అవ్వట్లేదంట. ఇది ఏ ప్రేమ? తర్వాత చదువునాన్న. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మలుకో 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 మలుకో. నా యొద్దకు తిరుగు. ఎందుకో లోకంలో తిరుగుతున్నావు, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. నా యొద్దకు మరలు. నేను నిన్ను క్షమించేసిన. నువ్వు ఎన్ని అతిక్రమాలు చేసినా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషములు చేసినా అన్నీ కూడా నేను నిన్ను క్షమించేసినా. ప్లీజ్ కమన్ టు మీ. నా యొద్దకు మలుకో. ఎంత అద్భుతమైన ప్రేమ అండి ఇది. ఎంత అద్భుతమైన ప్రేమ ఇది. మనల్ని ఆయన జ్ఞాపకాలలో పెట్టుకున్నాడంట ఈ దేవుడు. ఆయన జ్ఞాపకాలలో నుండి మనల్ని తీసేయట్లేదు. ఆ రోజు నేను అక్కడి నుండి బయటికి రావాలని అనిపించలేదు. నాకు అక్కడనే ఉండాలనిపించేది. సాయంత్రం వరకు అక్కడనే ఉన్నాను. సరే, సాయంత్రం మీటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా లోపల నెమ్మది లేదు. అదే మాటలు తిరుగుతూ ఉన్నాయి. నేను నిన్ను మరువజాలను, నేను నిన్ను మరువజాలను, నా యొద్దకు మలుకో, నేను నిన్ను క్షమించేసిన. ఆ రెండు వచనాలే తిరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని వాక్యం తీసుకొని మోకరించి, ప్రభువా దయచేసి నన్ను క్షమించు, నేను అవలగాన లెక్క ప్రవర్తించిన. 2 సంవత్సరాలు నిన్ను మర్చిపోయినాను, నీ వాక్యాన్ని మర్చిపోయినాను, నిన్ను ఆరాధన చేయడం మర్చిపోయినాను, నిన్ను పాటల ద్వారా నిన్ను స్తుతించడం మర్చిపోయినాను, ప్రార్థన నీకు మొరపెట్టడం మర్చిపోయినాను, బైబిల్ స్టడీ మర్చిపోయినాను, అన్నీ మర్చిపోయినాను. 2 సంవత్సరాలు నేను అసలు వాగ్దానమే తీసుకోలేదు. అయినా సరే నువ్వు నన్ను మర్చిపోలేదు. ఈ అద్భుతమైన ప్రేమకి నేను ఏమి చెల్లించగలను ప్రభువా? దయచేసి నన్ను క్షమించు. ఇకపై నుండి నేను మరలా ఇటువంటి పనులు చేయ అసలు అంధకారాన్ని, నా లోపల ఉన్న అంధకారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దూరం చేసినాడు. సో మీకు ఎక్కడి వరకు అర్థమైతే అక్కడి వరకు, మీకు ఎంత అర్థమైతే అంత, సాయంకాలం ఎక్కువైతే సరే, ఆరాధనలో ప్రవేశిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించు. ఆరాధనలోకి వెళ్ళకంటే ముందుగా అందులో దయచేసి లేచినట్టయితే మళ్ళీ ఒక చరణం పాడుకుందామండి. ఆకర్షణ పాడుకునేటప్పుడు సండే స్కూల్ వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. పాట సంఖ్య సియోన్ గీతం నుంచి కొత్త పాట పుస్తకాల్లో 125, పాత పాట పుస్తకాల్లో 123. పల్లవి మొదటి చరణం 4వ చరణం పాడుకుందామండి. దయచేసి అందరూ గమనించండి. పల్లవి మొదటి చరణం 4వ చరణం పాడుకుందాం. 4వ చరణం పాడుకునేటప్పుడు సండే స్కూల్ వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, శృతికి యోగ్యము, అసఖ్యమైనది, వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, సృష్టి
సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమెంతో ఉత్తమము మానవ జాతి కొరకై ప్రభు మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము సిద్ధపరచే సమస్తము నీదు పనులు నీ సమాజము వాటించాలే విలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము నీకు మానము దామోయాము నీవు ప్రేమించుచున్నావు నీకు మానము దామోయాము నీవు ప్రేమించుచున్నావు అందుకే నీ ప్రాణమర్పించి అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కాచి రక్షించితివి రక్తము కాచి రక్షించితివి నీ అద్భుత ప్రేమ నీ కృప వాటించాలే విలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము స్తుతికి యోగ్యము అసత్యమైనది వాటించాలే విలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కూర్చున్నామండి ప్రతి ఒక్కరు దయచేసి కూర్చోవలసిందిగా కూర్చున్నాం విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆరాధించవలసిందిగా కూర్చున్నాం గమనించండి సమయం కోల్పోకుండా విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆరాధించవలసిందిగా కూర్చున్నాం మొట్టమొదటిగా ఒక సండే స్కూల్ టీచర్ ఆరంభం చేస్తారు ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమంగా ఆరంభించవలసిందిగా కూర్చున్నాం దయచేసి గమనించండి సిస్టర్స్ నుంచి ఇద్దరు బ్రదర్స్ నుంచి ఇద్దరు ఆరంభించేయండి సమయం తక్కువ ఉంది కాబట్టి సిస్టర్స్ నుంచి ఇద్దరు బ్రదర్స్ నుంచి ఇద్దరు విన్న వాక్యాన్ని బట్టి ఆరాధించండి. లేకపోతే బ్యాగ్ ఇక్కడ తీసుకొచ్చేసి పరిశుద్ధమైన కార్యములు తలచుకున్న దేవాలైనా కేవలం మాటలు ఆరాధించుకుంటూ వెళ్ళిపోతూ వచ్చినటువంటి పరిస్థితులు ఏమో ఉన్నాయి అయినప్పటికీ కూడా దేవాలైనా మరొకసారి దేవాలయం మీ యొక్క వాక్యంలో సత్యాన్ని గ్రహించి ఆరాధించుకుని నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా దేవా ఆరాధన అంటే దేవాలయం వెలుగులో ఉంటే దేవా నడిపించని వెలుగని మీరు ప్రతిఫలిస్తూ వచ్చారు తండ్రి. దేవాలైనా నేనైతే నిత్యనాశనానికి పాత్రరాలు ఏం చేయకపోయి దేవాలైనా మరి మరణాంధకారం కలిగినటువంటి దేశానికి పాత్రరాలు దేవా భ్రమలో బ్రతికేటువంటి జీవితం కలిగిన దాన్ని తండ్రి. అయితే దేవా మీరు నన్ను రక్షించుకుంటూ వచ్చారు. దేవ వాస్తవ పరిస్థితుల్లోనికి మీరు నన్ను నడిపిస్తూ వచ్చారు. అందులో మీరు స్థితిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నోసార్లు దేవా మరి దేవాలైనా నిరాశించినటువంటి వాగ్దానం ద్వారా కూడా నాకు మాట్లాడుతూ వచ్చినందుకు మీరు స్థితిస్తూ వస్తున్నాము తండ్రి. వాక్యం ఎరిగి ఉండి దేవాలైనా వాక్యం మధ్య దేవ పెరిగి ఉండి కూడా ఎన్నోసార్లు దేవాలైనా భౌతికంగా దేవానికి సహాయంగా
వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతుంది దేవా. నైనా మరి నేను ఎంతో దుఃఖ పెట్టేటువంటి పరిస్థితి తండ్రి. అయినప్పటికీ కూడా దేవా నీ గొప్ప ప్రేమ దేవా నన్ను మర్చిపోజాను, నన్ను తెలియపరుస్తూ వచ్చినట్టుగా నువ్వు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను ఎంత దూరంగా పరిగెడుతూ ఉన్నప్పటికీ నీవు నాకు అంత సమీపంగా వస్తూ దేవా నన్ను రక్షించుకుంటూ వచ్చారు దేవా. అటు రక్షణలోకి నన్ను నడిపిస్తూ వచ్చారు, రక్షణ ఆనందంలో నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి మీకు కొన్నాళ్ళు స్తోత్రాలు స్థితిని చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. నైనా నీ యొక్క వాక్యం ద్వారా దేవా నన్ను తృప్తిపరుస్తూ దేవా దినదినము దేవా అయ్యా మరి నీ యొక్క రాజ్యానికి దేవా వారసురాలుగా నన్ను సిద్ధపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. పాపం నుండి, చీకటి నుండి, శాపం నుండి దేవానైనా నన్ను విడిపించి దేవా నీ యొక్క గొప్ప వెలుగులోకి నన్ను నడిపిస్తూ వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చీకటి కలిగిన దేవా యొక్క మరణాంతకారమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించి దేవా వాక్యంలో ఉండేటువంటి సత్యాలు దేవానైనా నాకు తెలియపరుస్తూ వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రీతిగా దేవాలైనా మరి అన్ని రీతిగా దేవాలైనా పడిపోయి చెడిపోయి దేవా నాశనానికి పోతరాలైన నన్ను దేవాలైనా నీ రక్షణ ద్వారా తృప్తిపరిచి దేవ ఉచితంగా నాకు రక్షణ అనుగ్రహం చేసి దేవా దినదినము కూడా దేవా నీ వాక్యం ద్వారా దేవాలైనా మరి నన్ను తృప్తిపరిచి నడిపిస్తూ నీ ప్రేమను తృప్తిపట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ఇంత గొప్ప రక్షణ బట్టి ఏమి ఇచ్చిన రుణస్థానాలని ఏమీ లేని దానిగా నీవు ఇచ్చిన రక్షణ పాత్రను చేర్పుచ్చుకుని ఈ కొద్ది స్థితి ఆరాధన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో నీకే సమర్పిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నమ్మకమైన మా దేవా, విగ్రహవాడని యేసుక్రీస్తు వారు చేసినటువంటి పరిశుద్ధ నామములో తండ్రి మీకు వేలాది లెక్కలు చెల్లించుకుంటున్నాను నాయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవతలందరికీ పైన మహాత్మ్యం మహారాజు అయ్యా అన్నటువంటి వేలాది చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఎన్నో నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు సజీవుడైన దేవుడు అన్నటువంటి వేలాది లెక్కలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఒక్క నోటి మాట చేస్తుంది ఇది కూడా యావత్ సృష్టినంతా సృష్టించిన గొప్ప సృష్టికర్తమైన దేవుడు తండ్రి. అందరి బట్టి వేలాది లెక్కలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నేల మట్టితో నన్ను నిర్మించి మనాస్కరణ జీవాయువుది జీవాత్మగా చేసిన గొప్ప సృష్టికర్తమైన దేవుడు. అందరి బట్టి వేలాది చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, ఆరాధనకు యోగ్యుడయ్యా, స్తుతులకు పాత్రుడయ్యా, అందరి బట్టి వేలాది చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఇదిగైనా యొక్క పొందుతాను దినం తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ పరిశుద్ధ బిడ్డలతో పాటు నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి కూడా మీరు నాకు సమయాన్ని క్రీస్తూ వచ్చారు. అందరి బట్టి వేలాది చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాకంటే గల్లైన వారు తండ్రి, ఐశ్వర్యవంతులు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ఈ యొక్క దినాన్ని చూడలేటువంటి పరిస్థితి. కానీ తండ్రి ఇది కూడా ఈ రోజు తండ్రి సజీవ లెక్కలో ఉన్నానంటే అది కేవలం ఉచితమైన మీ యొక్క కృపయ్య, మీ యొక్క ప్రేమయ్య. అందరి బట్టి వేలాది లెక్కలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. కానీ జగన్ ఆరోగ్యమైన విషయం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, ప్రత్యేకించి నాతో మాట్లాడుతూ వచ్చారు అన్నటువంటి వేలాది లెక్కలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఆశ నిలబెట్టుకోండి, సూటిగా నాతో మాట్లాడుతూ వచ్చారు అన్నటువంటి వేలాది చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఆరాధన అంటే తండ్రి ఇది అతి పవిత్రమైన పని మీరు తెలియజేస్తూ వచ్చారు అన్నబట్టి వేలాది చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, ఆరాధన గల మరో పేరు తండ్రి మీరు నాకు తెలియపరుస్తూ వచ్చారు. నైవేద్యం అని తండ్రి దగ్గర అర్పించడానికి తండ్రి అది శ్రేష్టమైన పనిని మీరు తెలియజేస్తూ వచ్చారు. అందుని బట్టి వేలాది లెక్కలను చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఆరాధన గల ప్రాముఖ్యత తండ్రి ఇది మీరు నాకు తెలియపరుస్తూ వచ్చారు తండ్రి. ఆరాధన ద్వారా తండ్రి ఇది కూడా మీ యొక్క తండ్రి కోపానంతా శాంతపరచొచ్చని తండ్రి మీరు నాకు తెలియజేస్తూ వచ్చారు. అందుని బట్టి వేలాది చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. మహా నిజంగా నా ఎంత గొప్ప భాగ్యం తండ్రి ఇది కూడా అతి దరిద్రుడైన నేను, అతి పాపనైన నా చేత తండ్రి ఇది కూడా అతి పవిత్రమైన పని చేస్తూ ఉన్నారు. అందుని బట్టి వేలాది లెక్కలను చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. యెహోవా దేవుడిగా కలిసి ధన్యులున్నారు, అటువంటి ధన్యకరమైన జీవితంలోకి నన్ను నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి వేలాది చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, ఆరాధన తండ్రి ఇది కూడా ఆ వెలుగు ద్వారా తండ్రి ఇది కూడా ఆ రక్షణ వెలుగు ద్వారా తండ్రి ఇది కూడా ఆ గాఢాంధకరమైన లోయ నుంచి, అంధకార సంబంధమైన లోయ నుంచి, ఆ మరణాంధకార సంబంధమైన లోయ నుంచి తండ్రి ఇది కూడా మళ్ళీ వెలుపలకు తిరిగిరాని లోకం నుంచి తండ్రి ఇది కూడా నన్ను మీరు తప్పిస్తూ వచ్చారు. అందుని బట్టి వేలాది లెక్కలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నిత్య నరకాగ్నిలో ఉండవలసిన నన్ను తండ్రి అతి అమూల్యమైన తండ్రి మీ యొక్క రక్షణ వెలకట్లేదు, మీ యొక్క రక్షణ ఇచ్చి తండ్రి ఇది కూడా ఆ యొక్క తండ్రి నిత్య నరకాన్ని తండ్రి ఇది కూడా దాటింపు చేసి నిత్య జీవంలోకి నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి వేలాది లెక్కలను చెల్లించుకుంటూ మీరు చేసిన కృతికి మీరు చేసిన ఆశ్చర్యకి నా జీవితాంతో నా ప్రాణం వరకు నన్ను స్థుతించిన కీర్తించిన ఉన్నతనే ఒప్పుకొంచు. ఈ చిన్న స్థుతి ఎలా గొడవ ఏ శక్తిపరుషుద్ధమైన నామంలో మీకు ఆరాధన చర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమగా దేవా వందనాలు స్తోత్రాలు తండ్రి. సృష్టికర్త స్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నారు దేవా. ఉన్నత పరిశుద్ధ స్థలంలో నిలిచించే దేవుడు
రాజులకి రాజులు, ప్రభులకి ప్రభులు, నాలాంటి పాపల పాడు రక్షకుడు దేవా, మీ కొందరాలు స్తోత్రాలయ్యా. ఎంతకాలం ఏదో ఆరాధన చేస్తున్నాం కానీ ఆరాధన యొక్క అనుభవం లేనటువంటి తను నొప్పుకొచ్చున్నాను తండ్రి. మీ కొందరాలు స్తోత్రాలు నాయన. నువ్వు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడివి, యాకోబుల దేవుడివి, మా పితృ దేవుడివి, మాకు కూడా మీరు దేవుడే ఉన్నారయ్యా. మీ కొందనాలయ్యా. వేల్పుల్లో మీ వంటి వారు ఎవరు? పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు, స్తుతి కీర్తనలు బట్టి పూజలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, ఘన కార్యములు చేయగల దేవుడు తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన స్తుతులకి పాత్రుడివి, స్తోత్రార్హుడివి తండ్రి. అయ్యా మహాకాశంలో పట్టుచాలని గొప్ప దేవుడు నాయన. మీ కొందనాలు నాయన, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. 7 నక్షత్రుడు కుడిచాద బట్టి 7 దీపోత్సవాల మధ్య సంచరిస్తున్న మా దేవుడు తండ్రి. మీ కొందనాలయ్యా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంత గొప్ప దేవుడిని స్తుతించుకునే భాగ్యాన్ని, ఈ దౌర్భాగ్యాలని నాకు ఇస్తూ వచ్చావు తండ్రి. మీ కొందనాలయ్యా. నిజమే ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అంటున్నావు తండ్రి. నాయన నా తండ్రి, మీ కొందనాలు అదంతా ఘనంగా ఇచ్చావు అయ్యా. ఎందుకు పనికిరాని నన్ను జ్ఞాపకం చేసుకున్నావా తండ్రి. నాయన మరవజాలని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు కనుకనే ప్రభువా, నేను మరణానికి జోగుచున్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఎందుకంటే నా అంతరంగంలో కలగజేసిన దేవుడివి, నన్ను పుట్టించిన దేవుడివి, నాకు నియమించిన దినములు ఒకటే నాకు గడవక ముందే నా దినములన్నీ మీ గ్రంథంలో లిఖించిన దేవుడివి. అవునయ్యా, నేను నశించి నరకానికి పోవటం మీకు ఇష్టం లేక మీ ప్రేమ చేత నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయ్యా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు కృతజ్ఞతావందనములయ్యా. ఆరాధన అంటే నాయన అర్పించుట అని నాయన, నా తండ్రి ఆరాధన అంటే నైవేద్యం అని అయ్యా, ఆరాధన అంటే నాయన బలి అని మీరు నాకు తెలియజేస్తూ వచ్చారయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఆరాధన అంటే అతి పరిశుద్ధమైన పని అని నాకు తెలియజేస్తూ నాతో మాట్లాడుతూ వచ్చావు దేవా. అయ్యా మీ వందనాలయ్యా, మీ స్తోత్రాలు. మీ పేరైతే యోగ్యత లేని నన్ను ప్రభువా అతి పరిశుద్ధమైన పని చేయడానికి నన్ను పిలుచుకున్నందుకే మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. కృతజ్ఞత వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దావీదు నాయన సౌలుతో అంటున్నాడు, రాజా నా ఏలిన వాడా, మరి నీ దాసుడినైనా నా కోసం యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యం తీసుకొచ్చి నాయన మరి శాంతింపు చేయవచ్చని. అవునయ్య, అటువంటి ఉగ్రతకు పాత్రరాలు ప్రభువా. అటువంటి స్థితి కలిగింది నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. దైవోగ్రతకు పాత్రరాలు ప్రభువా. పాపం చేత అపరాధుల చేత చచ్చిన కుక్కలాంటి అని జ్ఞాపకం చేసుకున్నావు. యేసుక్రీస్తులు నన్ను బ్రతికిస్తూ వచ్చావు తండ్రి. మీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీ స్తోత్రాలు. ఆరాధన అంటే నాయన నా తండ్రి మరి కోపోద్రేగాన్ని శాంతిపరచుతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు దేవా. మీ వందనాలయ్యా, మీ స్తోత్రాలయ్యా. గాఢాంధకారంలో ప్రభువా, ఆ చీకటి గల ప్రదేశంలో తండ్రి అయ్యా నాయన ప్రభు పుట్టించు దేశంలో నేను ఉన్నప్పుడు ప్రభువా నాయన మీ వెలుగు ద్వారా నన్ను రక్షించుకున్నావయ్యా. అయ్యా మీ వందనాలయ్యా. ఆ వెలుగు రావటం ద్వారానే అంధకార సంబంధమైన ఆ చీకటి నుంచి నన్ను విడిపించి నాయన నీ రాజ్య పౌరుషత్వం నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. ఇశ్రాయేలుతో పౌరుషత్వం లేదు నాయన నాకు. అయినప్పటికీ ఆయన నా తండ్రి అట్టి పౌరుషత్వం నీ ప్రేమ చేత నాకు కలిగిస్తూ వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అందుకే నేను మిమ్మల్ని ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. గొప్పదైన రక్షణ నాకు ఉచితంగా అనుగ్రహిస్తూ వచ్చావయ్యా. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి. కృతజ్ఞతావందనం చెల్లించుకుంటున్నాను దేవా. అంతేకాదు నాయన, మరణంలో నుండి నా తండ్రి నాయన మరి నీ ఎలుగులోనికి నడిపించావయ్యా. జీవం కల నాయన జీవాధిపతులు కలిగితే నన్ను జీవింప చేస్తున్నావు. నా గొంతులో ప్రాణం ఉంచావు నాయన. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి. ఇన్ని గొప్ప కార్యములు నా జీవితంలో నాకు చేసిన నా తండ్రికి నేనేమి ఇవ్వగలనయ్యా. నా జీవితం ఉన్నంత వరకు మిమ్మల్ని స్తుతించిన నాయన, మీకు అర్పించిన నేను రుణస్త్రాలను ఒప్పుకొంచు నాయన. మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని నా కొద్ది స్తుతి ఆరాధన మీకే అర్పించి ఆరాధించుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయి స్తోత్రాలు. నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా. అయా తండ్రి, రాజుకు రాజు, ప్రభుకు ప్రభుడు అయా. అన్ని నామం తనపై నామం కలిగిన వాడు అయి స్తోత్రాలు. నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా. అయా తండ్రి, ఆకాశం పట్టుదారులు వాడా, భూమి ఆకాశం ఒక్కడు చేసి నా తండ్రి అయ్యా స్తోత్రాలు. నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా. అయా తండ్రి, నేను ఆ పడతాను నా ప్రభువా. అంతలో
కనపడి కొంతలో మాయమైపోయి ఆవుకుంటున్నాను ప్రభా. దయగలిగి తండ్రి అయా తండ్రి నాకు ఆశను పెంచను అయా ఆలోచన పెంచను అయా. దయగలిగి తండ్రి నువ్వు ఇచ్చిన ప్రేమను బట్టి కోపం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగలిగి తండ్రి ప్రేమ కలిగిన ప్రభా. ఇవాళ ఉదయాల సమయంలో నా ప్రభా నీ ప్రియబిడ్డలతో కూడా నన్ను ఒకటిగా చేర్చి నిన్ను శుద్ధించి ఆరాధించుకోవడానికి కనపరుచుకోవడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగలిగి తండ్రి ప్రేమ కలిగిన ప్రభా. అయా తండ్రి తల్లి గర్భంగా ఏర్పరచుకుంటే నన్ను ఏర్పరచుకున్నావు తండ్రి. స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగలిగి తండ్రి అయా తండ్రి ఆరాధనకి రోగిపోయా నాయన అది పరిశుద్ధమైన ఆరాధనని తెలియపరచుకొచ్చిన నా తండ్రి. స్తోత్రాలు నీకు వందనాలు తండ్రి. దయగలిగి తండ్రి ప్రేమగలిగిన ప్రభా. అంతగా చీకట్లో ఉన్నప్పుడు నాయన నాకు వెలిగినిచ్చిన నా తండ్రి. స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆయా పాపంతో చేపలతో పడి ఉన్నప్పుడు నా తండ్రి నాయన నన్ను లేవనెప్పుడు నా తండ్రి. ఎక్కడ గల భూమిలో పడిపోయినప్పుడు నన్ను లేవనెప్పుడు తండ్రి. స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నా తండ్రి నేను చెప్పి నాయన అంధకార పాపంలో పడిపోయినప్పుడు నా తండ్రి నాకు వెలుగునిచ్చి నన్ను రప్పించి నీ తండ్రి నీ వెలుగులోకి రప్పించి నీ ప్రేమతో నీ గొప్పతో నన్ను ఆనందంతో నన్ను ఆదరించి పోషించడానికి నీకు అలాగే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగలిగి తండ్రి నా కొరకు నాయన నువ్వు ఎన్నో బాధలు ఇబ్బందులు హింసలు నాయన తండ్రి నువ్వు పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేసి నా తండ్రి నాయన నీ బిడ్డగా స్వీకరించుకున్నాను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా. నాయన నన్ను ఈ రీతిగా ఉంచినందుకు నాయన నీ గొప్ప నీ ప్రేమ నాయన లోకంలో నన్ను ఎవరూ చేయలేదు నా ప్రభా. నన్ను ఈ రీతిగా నన్ను ఇవ్వాల నీ పరిశుద్ధమైన మందిరంలో నేను శుద్ధించి ఆరాధించుకోవడానికి నాకు ఇచ్చి ఈ బాధ్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎన్ని మేళ్ళు ఎన్ని ఉపకారం చేసి నా తండ్రికి నాయన నేను ఏమి ఇచ్చుకోవడం తీసుకున్నాను తండ్రి. ఏమి ఇవ్వలేని దానికి చిన్ని శుద్ధి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. తండ్రి మీ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పూజనమైన అమృతమైన నామంలో వందనం చెల్లిస్తున్నాను. మీ దాసును నిలబెట్టుకుని మరొకసారి ప్రభావ ఆరాధనతో ప్రాముఖ్యత మీరు నా గమనాన్ని తీసుకొస్తూ వచ్చారు. నైవేద్యమని బలి అని అర్పణ మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నిజంగా ప్రభావ ఒకప్పుడు దేవానికి దూరంగా దేవా మోసగాడిగా దైవ తండ్రి దేవానికి దూరంగా పరిగెట్టినప్పటికీ నీవు ఉన్నప్పటికీ ప్రభావాన్ని భయమైన వ్యక్తిగా జీవించినప్పటికీ నా జీవితంలో ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుని దేవ రక్షణ కార్యాన్ని జరిగించి పాప క్షమాపణ అనుభవించి భయంకరమైనటువంటి ఆ నరకాగ్ని కూడా నేను వెళ్ళకూడదని నేను నీతో ఉండాలని శిక్షించి సరిచేసి ప్రభావాన్ని స్తుతించేవాడిగా నేను ఆరాధించేవాడిగా దైవ తండ్రి ఈ సమయాన్ని పిలిచినందుకు మనం చేస్తున్నాం. సంఘపక్షంగా కుటుంబపక్షంగా నేను చేసిన మేలు బట్టి మనం చేస్తూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి లేచినట్లయితే ఎవరైతే సమయభావం లేక బ్రహ్మనాథం చేయలేకపోయారో మరొక పల్లవి ఒక చంద్రం పడుకుంటూ బ్రహ్మనాథం చేద్దామండి. పాత సంఖ్య సీఎం గీతం నుంచి కొత్త పాట పుస్తకాలు 212, పాత పాట పుస్తకాలు 210. పల్లవి బోధచరణం ఆకర్షణ పాడుతున్నామండి. పాత సంఖ్య సీఎం గీతం నుంచి కొత్త పాట పుస్తకాలు 212, పాత పాట పుస్తకాలు 210. పల్లవి బోధచరణం ఆకర్షణ పాడుతున్నామండి. యెహోవా మహాత్యముతో పదియంతో యెహోవా మహాత్యముతో పదియంతో గాహింప సాఖ్యము కానిది గాహింప సాఖ్యము కానిది పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరాక్రమ క్రియలు తెల్పెదము రండి పరాక్రమ క్రియలు తెల్పెదము రండి పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు
పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు పరిశుద్ధ కార్యము ప్రకటింతుము పరిశుద్ధ కార్యము ప్రకటింతుము యెహోవా మహాత్మ్యము గొప్పదియందో యెహోవా మహాత్మ్యము గొప్పదియందో గాయింపసాఖ్యము కానిది గాయింపసాఖ్యము కానిది ప్రధానుల కంటేను అధికారుల కన్నా ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమెలా వచ్చును అధికుడు ప్రభువు రాజ్యమెలా వచ్చును అందరికి ప్రభువు శిరస్సయ్యున్నాడు అందరికి ప్రభువు శిరస్సయ్యున్నాడు అందరం పాడేదాము హల్లెలూయా పాట అందరం పాడేదాము హల్లెలూయా పాట యెహోవా మహాత్మ్యము గొప్పదియంతో యెహోవా మహాత్మ్యము గొప్పదియంతో గాయింపసాధ్యము కానిది గాయింపసాధ్యము కానిది. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ప్రభువా, వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా మరి నేను అంధకారాన్ని దూరం చేసినారు. ప్రభువా, లోకంలో అంధకారంలో మరి నేను పాపంలో శాపంలో జీవిస్తున్న నన్ను ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించినారు. ప్రభువా, మరి మీ వాగ్దానాలు నాకు అనుగ్రహించినారు, నన్ను క్షమించినారు. ప్రభువా, నన్ను మరలా సమకూర్చినందుకు మీకు వందనాలు. ఎంతో గొప్ప ప్రేమకి ఎంతో గొప్ప ధన్యత ప్రభువా మరి నాకు ఇచ్చినందుకు మీకు వెరలేని వందనాలు. దినదినము మీ ప్రేమను అనుభవించే భాగ్యం నాకు ఇస్తున్నారు, మీకు వెరలేని వందనాలు. తిరిగి వెలుపలికి రాజాలని దేశము, అంధకారము మరణాంధకారం గల దేశము, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశము, భ్రమ పుట్టించు మరణాంధకార దేశము, వెలుగే చీకటిగా గల దేశము. పరలోక తండ్రి, మరి నేను అటువంటి భయంకరమైన స్థలం నుండి నా ఆత్మను మీరు రక్షించినందుకు, ఆత్మ రక్షణ అనుగ్రహించినందుకు, నిశ్చయిత నాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, మీ ఇంట్లో మీ పనిచేసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, నా సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. నా ప్రార్థనలకు ఇస్తున్నందుకు జవాబు అనుగ్రహిస్తున్నారు వందనాలు. పరలోక తండ్రి, ఇచ్చిన విశ్వాసంకై, ఇచ్చిన పరిచయకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఇచ్చిన రక్షణకై వందనాలు తెలియజేస్తూ, ప్రభా చేసిన మేలన్నిటికై ఉపకారాలన్నిటికై మీకు ఏమీ అనిపించలేక ఉచితంగా అనుగ్రహించిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభా మరి మిమ్మల్ని స్తుతిస్తూ, ఎంతో భయంకరమైన సమయానికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాం, బలలో పాల్పొందబోతున్నాం. ప్రభా, ఈ బల యొక్క ప్రాముఖ్యత కూడా మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ, మా ఆరాధనలు మీరు విన్నారని ప్రభు మరి ఆరాధనలు మీ వద్దకు చేరినాయని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రభు మరి సమయము లేని కారణాన ప్రభు మరి కొద్దిమంది ఆరాధన చేయలేకపోయినారు, వాళ్ళు మనసులో చేసుకున్న ఆరాధనలు మీరు విన్నారని నమ్మి స్తుతిస్తూ, ఇప్పుడు గడపబోయే సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయండి. మా హృదయాలని, మా జీవితాలని మేము పరీక్షించుకొని కడగబడి క్షమాపణ పొందుకొని యోగ్యమైన విధానంలో మీతోని మానవులతోని సరి చేసుకొని బలలో పాల్పొందే కృపను అనుగ్రహించవలసిందిగా కోరుతూ, నిలబడి నన్ను కూడా సిలువ చాటం మరుగుపరచండి. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే కనపడేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించేటువంటి వచ్చినాం తండ్రి, ఆమేన్. మరొక పర్యాయము అదే వాక్య భాగం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనము చదువుదాం. అందరూ కూడా తీయండి,
అందరూ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అందరూ చదవండి. 33:29 ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషదేవుడు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. సో రక్షణ పొందిన విశ్వాసి చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆ లాస్ట్ లైన్లో ఉన్నది. శత్రువుల యొక్క ఉన్నత స్థలములని రక్షణ పొందిన విశ్వాసి ఏం చేస్తాడంట? శత్రువు అంటే ఎవరో తెలుసా మీకు? మనకు 3 శత్రువులు ఉన్నారు. ఒకటి ఈ లోకము, రెండోది సైతాన్ గాడు, మూడోది నా శరీరం. ఏమో నా శరీరమే నాకు పెద్ద. ఇప్పుడు నేను కనుక 2 గంటల దాకా మీకు వాక్యం చెప్పానని అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు నేను 2 గంటల వరకు మీకు వాక్యం చెప్పినాను అనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? వింటారా? సరే, ఎంతో గంభీరమైన సమయానికి మనం వచ్చినాము. బల్లలో పాలు పొందడానికి మనము ఇప్పుడు వచ్చినాము. సరే, ఈ బల్ల అనేది ఆరాధనకి సాదృశ్యము, గుర్తుపెట్టుకోండి. ఆరాధనలో కూడా కొన్ని సంగతులు చెప్పిననే. సో మనం చూసినాము, వాక్యానుసారంగా మనం చూసినాము. సో ఆరాధన అంటే ఏంటి అనేది చూసినాము. ఇప్పుడు బల్ల అంటే ఏంటి? బల్ల అనేది ఆరాధనకి సాదృశ్యము. ఆరాధన ఉంది అంటే ఖచ్చితంగా బల్ల ఉంటుంది. బల్ల ఉంది అంటే ఖచ్చితంగా ఆరాధన ఉండాలి. బల్ల పెట్టుకొని ప్రార్థన ఎవరు కూడా చేయొద్దు. ఈ బల్ల ప్రార్థనకి సాదృశ్యం కాదు. అందుకే ప్రార్థన కూడికలో బల్ల మనము పెట్టము. బైబిల్ స్టడీలో కూడా మనము బల్ల అనేది పెట్టము. బల్ల అనేది ఆరాధనకి సాదృశ్యము. బల్ల ఉంది అంటే ఖచ్చితంగా ఆరాధన ఉండాలి. బల్ల పెట్టుకొని ఆరాధన చేయట్లేదు అంటే అది ఏం సంఘ దర్శనమో మీరే మీ హృదయాలు పరీక్షించుకోవాలి. సో కాబట్టి బల్ల ఆరాధనకి సాదృశ్యము. కొన్ని వచనాలు చదవండి. మిమ్మల్ని ఆరాధన కొరకు ప్రోత్సాహపరచడానికి నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను ఇప్పుడు. ఎందుకు అంటే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ లోకములో నుండి మనము ఏమి కూడా తీసుకొని వెళ్ళలేము. తీసుకొని వెళ్ళేది ఒకటే, నువ్వు వాక్యం వినమ్మా. ఏది ఉంటే నీకెందుకు, ఏది పోతే నీకెందుకు, నాకు లేని బాధ మీకెందుకు. సో ఈ లోకంలో నుండి మనము ఏమి కూడా తీసుకొని వెళ్ళలేము. తీసుకొని వెళ్ళేది ఏదైనా ఉందా అని అంటే అది నా ఆరాధనలో ఒకటే. తెలుసా మీకు? తెలియదు కదా? అందరూ ఏం తీసుకొని పోతారు ఈ లోకంలో నుండి సంపాదించుకున్నంతా ఇక్కడ వదిలిపెట్టిపోతారు అంటారు కదా. ఆమె మాట చెప్పమండి, ఎప్పుడో సంఘ దర్శనం మరి. వీఆర్ గోయింగ్ టు క్యారీ అవర్ వర్షిప్స్ టు హెవెన్. పరలోక రాజ్యానికి నేనేం తీసుకొని వెళ్తాను అంటే నా ఆరాధనలు తీసుకొని వెళ్తాను. ఎందుకంటే పరలోకంలో కూడా ఉండేది ఆరాధననే. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఈ ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉన్నది. ఇప్పుడు 12 గంటల వరకు నేను ఫినిష్ చేయాలి. 12 గంటల వరకు నేను గుల్పిట్ దిగాలి. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆరాధన అనేది టైం వేస్ట్. అందుకే ఒక 2 బ్రదర్స్ 2 సిస్టర్స్ ఆరాధన చేయండి చాలు, మిగతా వాళ్ళు ఎవ్వరూ చేయొద్దు. అందరూ ఆరాధన చేస్తే అది టైం వేస్ట్. అది ఏంటది? టైం వేస్ట్. అందుకే ఆరాధనకి ఎక్కువ సమయం ఎవరు కూడా ఇవ్వట్లేదు. కానీ అది తప్పు. చూడండి, ఇర్మియా 32:40 అన్నీ నేను చాలా మట్టుకు వెళ్ళిన చర్చెస్లో ఇలాగే ఉంది. విశ్వాసులు 2 బ్రదర్స్ 2 సిస్టర్స్ ఆరాధన చేయండి చాలు, ఎవరు కూడా ఆరాధన చేయొద్దు, మనకు టైం అయిపోతుంది, మనం టైంకి ముగించుకోవాలా అని అంటా ఉన్నారు. కానీ ఆరాధన అనేది టైం వేస్ట్ ఎందుకు అవుతుందండి? మీరు ఆలోచించండి ఒకసారి. సరే, ఇప్పుడు 12 గంటలకు నేను ముగించేస్తాను. ఇంటికి పోయి ఏం చేస్తారు? వేరే చర్చికి వెళ్తారా మళ్ళీ? మేమైతే మా ప్రాంతంలో అలా చెయ్యము.
పొద్దున 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది అంటే 10 గంటలకు వెళ్తాము, సాయంత్రం 5 గంటలకు వస్తాం బయటికి మళ్ళీ చర్చిలో నుండి. 2 గంటల వరకు ఆరాధన అయిపోతుంది. ఆ ఆరాధన అయిపోయిన తర్వాత భోజనాలు చర్చిలోనే ఉంటాయి. భోజనాలు చేసుకొని యూత్ మీటింగ్ చూసుకొని సాయంత్రం 5 గంటలకు వస్తాం బయటికి. మేము దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట, ఒక దినం కూడా గడపరా? 2 గంటలు చాలు. సో కాబట్టి మీకు సరే సేవకుడు ఉంటే ఉన్నాడు, కానీ చాలా సంగతులు చాలామందికి తెలియవు. ఇర్మియా 32:40 చాలు, మీరే చాలు చాలు. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు, మేలు చేయుట మానని దేవుడు. ఇట్లా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అండి? మేలు చేయుట మానేసిన దేవుడు. నేనేం చెప్పినా? మేలు చేయుట మానని దేవుడు. మేలు చేయుట మానని దేవుడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మేలు చేయుట మానని దేవుడు. మీకు మేలు చేయు 32:40 ఇర్మియా 32వ అధ్యాయము 40వ వచనం మనం చదివినాము. సో మేలు చేయుట మానని దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎంతో కాలము నుండి మా తాతలకు మేలు చేసినాడు, మా తాత వాళ్ళ తాతకు మేలు చేసినాడు, ఆ తాత వాళ్ళ తాతకి అట్లా వెనక్కి 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 వెళ్తే మళ్ళీ ఆదాం దగ్గరికి వస్తాం మనం. మేలు చేయుట మానని దేవుడు అనే సంగతి మనము ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ఈ దేవుడు నీకు నాకు మేలులు చేస్తూ ఉంటే అడ్డులు ఆటంకాలు ఏమీ రావట్లేదండి. పలానా బ్రదర్కి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు, పలానా సిస్టర్కి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు, పలానా కుటుంబానికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు, పలానా సంఘానికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు అని ఈ దేవుణ్ణి ఆపేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇటువంటి దేవుణ్ణి ఆరాధన చేయడానికి టైం వేస్టా? తర్వాత వచనం చదవమ్మా. 32:41 ఇర్మియా. చాలు. ఆనందంగా మేలు చేసే దేవుడు. 2 మాటలు చూసినాం. ఈ మాటలు నా బైబిల్లో ఉన్నాయి, మరి మీ బైబిల్లో ఉన్నాయో లేవో చూసుకోండి. అది కూడా మళ్ళీ ఈయన ఎక్కడెక్కడి నుంచి ఏమేమో చెప్తున్నాడు అనుకోవాలి ఆయనతో. ఆనందంగా మేలు చేసే దేవుడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి చూసినాము మేలు చేయుట మానని దేవుడు. ఇప్పుడు రెండోది చూసినాము ఆనందంగా సనుక్కుంటా, గునుక్కుంటా, మూలుక్కుంటా, తిట్టుకుంటా, సూటిపోటి మాటలు అనుకుంటా మేలు చేసే దేవుడు కాదండి ఈయన. మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు సనుక్కుంటారు, గునుక్కుంటారు. 1 2 సార్లే వాళ్ళు సాయం చేసేది. 3వసారికి వచ్చేసరికి వాళ్ళు సాయం చేయరు, వాళ్ళు మనల్ని తిడతారు. జీవితాంతం అడుక్కుంటూనే ఉంటావా? నీ బతికింతేనా? నువ్వు మారవా? నువ్వు బాగుపడవా? సూటిపోటి మాటలు అనుకుంటా, తిట్టుకుంటా వాళ్ళు సాయం చేస్తారు. కానీ ఈ దేవుడు అలా కాదు. సంతోషంగా ఆనందంగా మేలు చేసే దేవుడు. మనకు మేలు చెయ్యాలంటే ఆ దేవుడికి ఎంత సంతోషమో. తర్వాత వచనం చదవండి. 32:42 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. అర్థమవుతుందా అండి దేవుని వాక్యం? చేలో మీద కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందా? కింద కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందా? 3 మాటలు చూసినాం మనం. 1 మేలు చేయుట మానని దేవుడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు? ఆ దేవుడు నిజంగా మనల్ని భాగ్యవంతులను చేసినాడు. ఈ మేలు చేయుట మానని దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. సంతోషంగా మేలు చేసే దేవుడు అంటే ఆనందంగా మేలు చేసే దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాము. ఇప్పుడు 3వది చూసినాము, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే మాట తప్పే దేవుడు కాదు. లోకంలో ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేస్తారు కదా, మీరు మా గుర్తుకు ఓటేయండి. మా గుర్తు తెలుసా మీకు? మా గుర్తుగో ఈ గుర్తుకే ఓటేయాలి. మేమేం చేస్తాం? మీకు మేలు చేస్తాం. అది చెప్పు. మేలు చేస్తాం. మేము మీకు మేలు చేస్తాం. గుర్తు మాత్రం మర్చిపోకూడదు. మేము మీకు మేలు చేస్తాం. సరే, వాళ్ళు చెప్పిన మేలు చేస్తారో చేయరో మీకే తెలుసు.
కానీ ఈ దేవుడు మాత్రం చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. 31:14 చూడండి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వస్తాయి. మనుషులు ఎట్లా ప్రవర్తిస్తారు అంటే స్వార్థపరులు, గర్వాంధులు, దాని తర్వాత ఘనాపేక్షలు, బింకములు ఆడువారు, దాని తర్వాత కృతజ్ఞత లేనివారు. అంత్య దినాలకు వచ్చేసరికి విశ్వాసులు ఎట్లా ప్రవర్తిస్తారు? కృతజ్ఞత లేని వాళ్ళు ఆరాధనని మర్చిపోతారు, ఆరాధన చెయ్యరు. ఆరాధన అనేది టైం వేస్ట్. టైం వేస్ట్ ఆరాధన అంటే టైం వేస్ట్. ఎందుకు ఆరాధన చేస్తున్నారు మీరు? చదువమ్మా 31:14. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. తృప్తిగా మేలు చేసే దేవుడు. అర్థమవుతుందా అమ్మ దేవుని వాక్యం మీకు? తృప్తిగా మేలు చేసే దేవుడు. ప్రభువా, నీ మేలుల చేత నేను తృప్తి చెందినాను, నీ మేలుల చేత నువ్వు నన్ను తృప్తిపరిచినావు, నన్ను దీవించినావు, నా కుటుంబాన్ని దీవించినావు, నా అమ్మ నాయనని దీవించినావు, నా తర్వాత తరాన్ని దీవించినావు, నా నా పిల్లలను నువ్వు దీవించినావు, నా సంఘాన్ని దీవించినావు, మా ప్రాంతాన్ని దీవించినావు. ఇక నువ్వు మమ్మల్ని దీవించుడు ఆపేసేయి. నేను తృప్తి చెందినాను కదా, ఆయన మేలుల చేత నేను ఏం చేసినాను? తృప్తి చెందినాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా నేను? నన్ను దీవించుడు నువ్వు అంటారా? ఆ మాట ఎవరైనా? ఎంత ఇచ్చినా మనకు తృప్తి లేదుగా. అందుకే ఫస్ట్లో ఒక మాట చూసినాను. ఏంటది? ఎంత మంచి దేవుడో కదా నువ్వు. ఆ మాట పలికి అంతవరకు నీకు మేలు చేసే దేవుడు. గుర్తుపెట్టుకో. నేను ఆరాధన గురించిన ప్రాముఖ్యత చెప్పడానికే వచ్చాను. ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ బల్ల కూడా ఆరాధనకే సాదృశ్యం. అందరూ ఆరాధనను మర్చిపోతున్నారు. మీ ఇంట్లో కూడా మీరు ఎట్లాగో ఆరాధన చేయట్లేదు. ఎవరు చేస్తున్నారని అవసరం లేదు ఆరాధన. ఇంత అద్భుతమైన దేవుణ్ణి ఆరాధన చేయడానికి విశ్వాసులకు నోరు రావట్లేదు. వాళ్ళు టైం వేస్ట్ అనుకుంటున్నారు. అంటే ఏమనాలి మిమ్మల్ని? ఏ చెప్పుతో కొట్టాలి? ఏమ్మా? తృప్తిగా మేలు చేసే మనం అంత్య దినాలలో ఉన్నాం. కృతజ్ఞత లేని ప్రజలుగా నువ్వు నేను అసలు బ్రతకూడదు. ఈ బల్ల అనేది ఆరాధనకు సాదృశ్యం. వాక్యంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. 31:17 చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. చాలమ్మా. రాబోయే కాలమందు కూడా మేలు చేసే దేవుడు అండి. రాబోయే కాలం అంటే నా భవిష్యత్తు అని అర్థం. నా ఫ్యూచర్లో కూడా దేవుడు నాకేం చేస్తాడు? అర్థమవుతుందా? ఫ్యూచర్ అంటే అర్థమవుతుందా మీకు? భవిష్యత్తులో కూడా ఈ దేవుడు ఏం చేస్తాడు? అయ్యో, నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో రావో, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వవో, అయ్యో మాకు స్థిరమైన ఉద్యోగాలు మాకు లేవు, మేము స్థిరపడము. ఇర్మియా 31:17. రాబోయే కాలమందు కూడా ఈ దేవుడు మేలు చేసే దేవుడు అండి. అంత అద్భుతమైన దేవుని నమ్ముకున్నాము నువ్వు నేను. నా భవిష్యత్తు గురించిన చింత నాకు అసలు లేనే లేదు. నీ భవిష్యత్తు గురించిన చింత నీకు అసలు ఉండకూడదు. అర్థమవుతుంది అమ్మ దేవుని వాక్యం? ఇక్కడి వరకు మీకు అర్థమైందంటే బండి ముందరికి పోతుంది. అవ్వలేదు అంటే ఆపేద్దాం. అవుతుంది, ఇంకా కొంచెం అర్థం అవ్వాలి, అదే కదా. మనందరికి ఒక మంచి పాట ఉంది కదా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి
సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. నువ్వు నేను కూడా జీవితంలో మరచిపోలేనటువంటి మేలులు చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ దేవుడు చేసే మేలులు ఎట్లా ఉంటాయంటే తరతరాల వరకు, యుగాల వరకు ఆ మేలులు నాకు అట్లా జ్ఞాపకం ఉంటాయి అంతే. నేను మర్చిపోలేను. మరువబడని మేలులు చేసే దేవుడు. ఇంత అద్భుతమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈరోజు విశ్వాసులు ఎట్లా బ్రతుకుతున్నారో మీకు తెలుసా? మీ ప్రాంతంలో ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ మా ప్రాంతంలోనేమో రెడ్డి క్రైస్తవులు, నాయుడు క్రైస్తవులు, చౌదరి క్రైస్తవులు, దాని తర్వాత దళిత క్రైస్తవులు, లంబాడా క్రైస్తవులు, ఇది ఏంది అలా ఉండకూడదు. ఉన్నారు కదా. అంటే యేసు ప్రభు కూడా పక్షపాతం చూపించి మేలు చేసే దేవుడా? కాదు కాదు. అమ్మో, పక్షపాతం లేని దేవుడు. ఇప్పుడు నువ్వే యేసు ప్రభుని నమ్ముకున్నావో నేను కూడా అదే యేసు ప్రభుని. ఇప్పుడు 5 మాటలు మనం చూసినాం. ఈ 5 మాటలు నిజమా అబద్ధమా చెప్పండి మీరు. ఇప్పుడు సిస్టర్స్ చెప్పండి, నిజమే. నిజం కాదు, 5 మాటలు చెప్పండి. మేలు చేయటం మరవని దేవుడు. మేలు చేయుట మరవని దేవుడు అంట. మానని దేవుడు. చేతుల మీద కూర్చున్న కూడా చెప్పాలి. రెండోది ఆనందంగా మేలు చేసే. మూడోది మానక చేసే దేవుడు. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. నాలుగోది తృప్తిగా మేలు చేసే దేవుడు. రాబో కాలమందు కూడా మేలు చేసే దేవుడు. ఇప్పుడు బ్రదర్ చెప్తారా? ఆ చేతుల మీద కూర్చున్న వాళ్ళు చెప్పాలి. నాకు నిద్ర వస్తుంది, నేను అనుకుంటా. అయిపోయి అంటే ఈ దేవుడేం మేలు చేస్తున్నాడు అయ్యా, మేమే మేలు చేసుకుంటున్నాం కదా, మేము కష్టపడుతున్నాం, మేము సంపాదిస్తున్నాం, అంతా నేను సంపాదించి నేను చేసుకున్నది, ఇది దేవుడు యాడికి చేసిండు అని అంటున్నారు అన్నట్టు. వాళ్ళలో పాలు పొందే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళలో పాలు పొందే వాళ్ళకు అటువంటి భేదాలు ఉండనే ఉండదు. మేము రెడ్డి క్రైస్తవులము, నాయుడు క్రైస్తవులము, చౌదరి క్రైస్తవులము, దళిత క్రైస్తవులు. మేము దళిత క్రైస్తవులము, మా హక్కు అది, మేము పోరాడతాం. దళిత క్రైస్తవులు అనే రిజర్వేషన్ మాకు కావాలి. ఇప్పుడు మేము పోరాడతాం. అవి దొంగ ఏ ప్రభు శాతగానం చేస్తున్నావు? నువ్వు శాతగానం దేవుని నమ్ముకున్నావు, శాతగానుడా ఏ ప్రభు? వాళ్ళలో పాలు పొందే వాళ్ళకి ఇటువంటి భేదాలు అస్సలు ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు ఒకే రక్తాన్ని చెందించినాడు. ఆయన అందరికీ సరి సమానంగా మేలుడు చేసే దేవుడు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. అందరూ సమానమైన పాపాత్ములు, అందరూ సమానమైన పవిత్రులు. అందరూ కూడా ఆరాధన చేస్తే ఆ దేవుని దృష్టిలో అందరూ కూడా అతి పరిశుద్ధమైన పని చేసే వాళ్ళే. కాబట్టి నీకు విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేము. నీకు విశ్వాసం లేదు అంటే విశ్వాసం ఎలా వస్తుంది? వింటే వస్తుంది. నువ్వు వినాలే, నువ్వు వినట్లేదు, నీకు విశ్వాసం రావట్లేదు. అందుకే హక్కుల కోసం పోరాడతాము అంటున్నావు. బీ కేర్ఫుల్. రోమా 10వ అధ్యాయము 9వ వచనం. బల్లలో పాలు పొందకన్నా ముందు ఒక్క వచనం చూస్తాం. రోమా 10వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరూ తీయండి. అదేమనగా యేసు ప్రభు, అందరూ కలిసి, అందరూ తీయండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. సో ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అనే మాట మనం చూసినాము. ఆ మాటని ఆధారం చేసుకొని
రక్షణ పొందుకున్న వ్యక్తితో పోల్చదగ్గ వ్యక్తి ఇంకొక వ్యక్తి లేనే లేడు. ఆ వ్యక్తి యొక్క భాగ్యం అంత గొప్పది, దేవుని దృష్టిలో ఆ వ్యక్తి అంత గొప్పోడు. సో రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి ఒక వచనం మనం చూసినాము. ఆ వచనంలో ఏముందంటే 2 రకాల పనులు చేస్తే మనము రక్షింపబడ్డట్టండి. ఒకటి నోటితో ఒప్పుకోవాలా, రెండవది హృదయమందు విశ్వసించాలా. రక్షణ అంటే హృదయంలో జరిగే పని, రక్షణ అంటే లోపల జరిగే పని, రక్షణ అంటే హృదయంలో జరిగే పని. ఒకటి నోటితో ఒప్పుకోవాలా. ఏమని ఒప్పుకోవాలా? యేసు ప్రభువు. ఇప్పుడు యేసు ఎవరు? ప్రభువు. యేసు ఎవరు అని అంటే ఆయన ప్రభువు. ప్రభువు అనే మాట మీకు అర్థమవడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నరేంద్ర మోదీ తెలుసా మీకు? నరేంద్ర మోదీ తెలుసా అమ్మా? అందరికీ తెలుసు కదా. సరే, ఈ నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఏం చేసినాడు? పాత 500 రూపాయల నోట్లు, పాత 1000 రూపాయల నోట్లు కదా బంద్ చేసినాడు కదా. వాటికి బదులుగా ఆయన ఏం చేసినాడు? కొత్త నోట్లు తీసుకొని వచ్చినాడు. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాత నోట్లు ఏమీ నడవవు, అందరూ కొత్త నోట్లే వాడాలా కదా. ఇప్పుడు నేనేమంటానంటే, నేను నరేంద్ర మోదీకి ఓటు వేయలేదు, నేనే నోట్లు వాడాలి? చేతుల మీద కూర్చున్న వాళ్ళు చెప్తారా? అర్థమవుతుందా వాక్యం మీకు? నేను నరేంద్ర మోదీకి ఓటు వేయలేదండి, నేను ఏ నోట్లు వాడాలి ఇప్పుడు? ఆ నోట్లే వాడాలనా? ఎందుకు? ఆయనకు నాకు అసలు సంబంధమే లేదు కదా. అదేంటి? నేను అసలు ఒప్పుకోను. మీరేమో చేసినట్టున్నారు నన్ను. అదేంది? నువ్వు ఆయనకే ఓటేసినావా? అయిపోయా, మరి ఇంకేంది? నువ్వే నోట్లు వాడుతున్నావు. నేను అసలు ఒప్పుకోను. ఎందుకు? అవే నేను అడవేమో. ఆయన ఏమైనా చేసుకొని వాడి, నాకెందుకు? ఆయన చేసే పనులు నచ్చుతున్నాయా మీకు? దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ కనిపిస్తున్నాడు, నచ్చుతుందా మీకు? మరి ఆయన చెప్పిన మాట ఎందుకు వింటాం? మాకు చెప్తున్నారు మీరు. చెప్పండి. ఆయన ఎవరండి? నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లా. ఆయన ఎవరు? నరేంద్ర మోదీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి నరేంద్ర మోదీ ప్రభువు. ఆ మాట మీకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఎవరు? నరేంద్ర మోదీ ఎవరు? ప్రభువు అని చెప్పు. అవును, ప్రభువు. అందుకే నువ్వు ఆయన చెప్పింది వింటున్నావు. కొత్త నోటు వాడుతున్నావా, పాత నోటు వాడుతున్నావా? మళ్ళా కాదు అంటావు. నరేంద్ర మోదీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి ఆయన ప్రభువు. ఆయన అధికారి అయ్యుండి ఆయన అధికారం కింద ఉండడం నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను ఆయన అధికారానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు అర్థమైందా వాక్యం? ఇప్పుడు యేసు ఎవరు? ప్రభువు. యేసు నీ జీవితంలో ఏది చేసినా సరే, నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా నువ్వేం చేయాలి? సామెతలు 3:5, 6, 7 చదవండి, ముగించేస్తాం. సామెతలు 3:5, 6, 7 తొందరగా, టైం అయిపోయింది నాకు. సొమ్ముని ఆధారం చేసుకుని బల్లలో పాలు పొందే వ్యక్తికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, నీ సొంత తెలివితేటలు పనికిరావు. మరీ ప్రాముఖ్యంగా సంఘంలో నీ సొంత తెలివితేటలు పనికిరావు. ఆధారం చేసి కనుక బల్లలో పాలు పొందే వ్యక్తికి ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటి అంటే, పూర్ణ హృదయంతో యెహోవా యందు నీ ప్రవర్తన అంతటి యందు అది. ఈ మాట అర్థం కావాలి మనకు. ఇప్పుడు మనం ఎవరి అధికారానికి ఒప్పుకోవాలా? యేసు క్రీస్తు ప్రభుల వారి అధికారానికి ఒప్పుకోవాలి. సరే, ఫస్ట్లో మనం కొన్ని 5 మాటలు చూసినాం కదా. మొదటి మాట ఏంటి? మేలు చేయుట మానని దేవుడు. రెండోది
ఆనందంగా మేలు చేసే దేవుడు. మూడోది చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. నాలుగోది తృప్తిగా మేలు చేసే దేవుడు. ఐదోది ఇంత అద్భుతమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈ దేవుని అధికారం కింద ఉండడానికి నాకేం ప్రాబ్లం? అయిపోయింది వాక్యం. నా వాక్యం అయిపోయిందండి. నా టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మీరే బలలో పాలు పొందాలి. ఇప్పుడు బలలో పాలు పొందాలి మనం అందరము. ఇంత అద్భుతమైన దేవుడు అంటే ఈ దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. అయినా సరే ఆ దేవుని అధికారానికి నేను ఒప్పుకోవట్లే. నేనేం విశ్వాసిని? నాకేం విశ్వాసం ఉంది? నాకేం దేవుడు అంటే భయం ఉంది? దేవుడు ఏదైనా ఒక్క చిన్న శ్రమ నీకు అనుమతించండి అండి, ఓయమ్మనే మా ఊర్లో ఎవరికి లేని రోగం నా ఇంట్లోనే వచ్చింది. ఈయన దేవుడు ఏ శ్రమ నమ్ముకునే గిట్ అవుతా అని. మీకందరికీ యోగు తెలుసా? ఆయన దేవుని అధికారానికి ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా? ఇవన్నీ ఉట్టి చెప్పడం అంతే. ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి ఉంటామా మనం? క్రియారూపకంగా నీ దగ్గర ఒక్క 1000 రూపాయలు నోట్ 500 రూపాయలు ఇయ్యో అనడమే నువ్వు ఇయ్యవు. ఇంకా నీ ఆస్తులు పోతే, నీ పిల్లలు పోతే, నీ పొలాలు పోతే, నీ మందలన్నీ పోతే ఉంటావు నువ్వు. నా రెక్కల కష్టం, నా డొక్కల కష్టం, నా డొక్కల కష్టం. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇంత ఆస్తి వస్తుంది. ఈ ఆస్తి అంతా ఒక క్షణంలో మీరేం దేవుడు యోబు అట్లా అనలేడు. యోబు భార్య అట్లా అన్నది. ఎందుకన్నదా మా మాట? ఆమె కూడా కష్టపడ్డది కదా. యోబు ఏంటైతే ఆస్తి సంపాదించినాడో ఆమె కూడా కష్టపడ్డది. కష్టపడితేనే ఆస్తి వస్తుంది. కష్టపడ్డది కాబట్టి ఆమె నా కష్టమంతా ఒక్కసారి పోయింది. దేవుని దూషించి సావరాదు. ఇంకా దేవుడు 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 యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకొని పోయినాడ. నువ్వేం విశ్వాసం పోయి నీరాశుడి విశ్వాసం కూడా ఉంటాడు. బాగా దేవుని దూషించి సావరాదు. యోబు భార్యకు మనకు పెద్ద తేడా ఏం లేదు. ఏదో మేలు చేయడం మానవ దేవుడు అని ఉట్టి చెప్పడం అంతే. క్రియారూపకంగా ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి అంతా మనమంతా ఎట్లున్నామంటే థియరీలో పాస్ అవుతున్నాం కానీ ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతున్నాం కదా. థియరీలో పాస్ అయ్యి ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయితే పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట ఎంతమంది చెప్తున్నారు? ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే మనం థియరీలో పాస్ అవుతున్నాం. థియరీ మంచిగా ఉంది. వాక్యం చదువుతున్నాము, మందిరానికి వస్తున్నాము, పాటలు నేర్చుకుంటున్నాము, వాక్యం నేర్చుకుంటున్నాము, ఆరాధన చేస్తున్నాము, మందిరంలో పని చేస్తున్నాము, ఇంట్లో కూడా ఏమంటే సరే సువార్త ప్రకటిస్తున్నాము. థియరీ మంచిగా ఉంది. ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి ప్రాక్టికల్ లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నాం. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం థియరీలో కూడా పాస్ కావాలా, ప్రాక్టికల్స్లో కూడా. ఆయన ప్రభువు, ఆయన అధికారానికి నేను ఒప్పుకుంటా. సామెతలు 3:7 పని చేసినారా? నేను జ్ఞానిని కదా అని 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ సొంత జ్ఞానం సంఘంలో పనికిరాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి అది బల్లలో పాల్పొందే వ్యక్తికి ఉండాల్సింది ఏంటి? యెహోవా యందలి భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము. అది చెడుతనాన్ని విడిచిపెట్టాలా. ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలా. ఆయన అధికారం కింద నేను ఉండాలా. ఇప్పుడు ప్రాక్టికల్లీ నేను కనుక పాత నోట్లే వాడినాను అనుకోండి, ఎవరికి నష్టం? అంటే నరేంద్ర మోదీ అధికారానికి ఒప్పుకోకపోతే ఎవరికి నష్టము? నాకా ఆయనకా? అది చెప్పండి మరి. ఆ దేవుని అధికారానికి ఒప్పుకోకపోతే ఎవరికి నష్టం? అంతే. మోకరించండి, ప్రార్థన చేద్దాం, బలలో పాల్పొందుదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.